హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో ప్రయాణం చేస్తూ వస్తున్నాం మనం. మరి సత్యం వైపుగా అడుగులు వేస్తున్న వారితో ఈ ప్రయాణం కదూ! సో, అలాగే నేనెప్పుడూ ఒకటే విషయం చెప్తాను. ప్రాపంచికమైన బాధ్యతల్ని, ఆధ్యాత్మికమైన బాధ్యతల్ని ఈక్వల్‌గా తీసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. సో, అలాంటి వారి యొక్క ఆధ్వర్యంలో సజ్జన సాంగత్యం అంటే మరెలా ఉంటుంది? మనకు తెలుసు. ప్రతిరోజు వారి సాంగత్యంలో ఎంతెంతో విషయ జ్ఞానాన్ని మరి మనం అందుకుంటూ వస్తున్నాం. దట్ ఒక లేడీ అయ్యుండి మరి ఇలాంటి గురుతర బాధ్యతలు ఈ బాధ్యత ఆధ్యాత్మిక బాధ్యతలు మీన్స్ మనం ఇంకొకలాగా కూడా చెప్పుకోవచ్చండి. గురుతర బాధ్యతలు అని చెప్పేసి. గురువుగారు ఏదైతే బోధించారో దాన్ని చక్కగా యెస్! మేమంటూ చేస్తాం అంటూ ముందుకొచ్చిన వారే ఈ మహిళలంతా కూడా. ఒక మహిళా శక్తిని ముందుకు తీసుకొచ్చారు ఈ కంప్లీట్ మ్యాన్. తెలుసు మనకెవరి గురించి మాట్లాడుకుంటున్నామో కదూ! సో, మరి అలాంటి శక్తి వచ్చి మన ముందుకొచ్చి మాట్లాడితే ఆ జ్ఞానాన్ని మరి వారి ద్వారా అందుకుంటే ఇంకెంతలాగుంటుందో చూడండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం ఈ కార్యక్రమానికి. ఆశా గారు సిద్ధంగా ఉన్నారు వైజాగ్ నుండి. మేడం వెల్కమ్ మేడం. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్‌కి మీకు వెల్కమ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే. ముందుగా విశ్వవ్యాప్త పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలతో ఈ రోజు కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. తర్వాత స్వర్ణమాల పత్రి మేడంకి జ్ఞానాభివందనాలు. ఓకే, వాయిస్ అది బానే ఉన్నదమ్మా. యెస్ మేడం. బావుంది. నా పేరు ఆశ. యాక్చువల్లీ ఇది క్లాస్ కాదు. సార్ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నాము, సార్ దగ్గర మనం ఏం గమనించాము, సార్ ద్వారా మనం ఏం డెవలప్ చేసుకున్నాము అన్నది మనం ఒకళ్ళకొకళ్ళు షేరింగ్ మాత్రమే ఇదంతాను. చెప్పాలంటే ఇది ఒక క్లాసు కాదు, ఇవి కాదు. ఒకళ్ళకొకళ్ళు మనం ఏది నేర్చుకున్నాము అన్నది అందరికీ పంచడము, అందరి దగ్గర ఏం నేర్చుకున్నానని మనం తెలుసుకోవడం అన్నది షేరింగ్ పార్ట్ ఇదంతాను. యాక్చువల్లీ జూమ్ పెట్టడము, ఈ కాన్సెప్ట్ పెట్టడం చాలా నచ్చింది. ఎందుకంటే అందరం మనం పత్రి సార్ దగ్గర అయి నేర్చుకున్నాం, పత్రి సార్ దగ్గర ఈ చూసామని చెప్తాం గానీ, అదంతా ఒక ప్లాట్‌ఫార్మ్ మీదకి తీసుకొచ్చి చేయడం అన్నది ఎక్సలెంట్ ఐడియా. బావుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు ఆశ. నేను మెడిటేషన్‌లోకొచ్చి అంటే ఈ ఆనాపానసతి అనే ధ్యానంలోకొచ్చి 20 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. 2005లో నేను మెడిటేషన్‌లోకి రావడం జరిగింది. 20 ఇయర్స్ అయ్యింది నేను మెడిటేషన్‌లోకొచ్చి. యాక్చువల్‌గా నాకు మెడిటేషన్ గురించి తెలిసినప్పటికీ, పిరమిడ్ సొసైటీ గురించి తెలిసినప్పటికీ నేనైతే మెడిటేషన్ చేసేదాన్ని కాదు. ఎలాగైతేనో మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఎటు పక్కుంటే అటు పక్కకి ఎలా అయితే వస్తామో అలాగా నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఈ పిరమిడ్ సొసైటీలో వన్ ఆఫ్ ది పార్ట్ నేను అవ్వడం అన్నది ఉన్నది కాబట్టి నేను ఈ మెడిటేషన్ లోకి రావడం జరిగింది. నా ఎక్స్పీరియన్స్ చాలా చోట్ల ఉంటది, చాలా యూట్యూబ్‌లో ఉంటది. అవన్నీ కాదు. ఈ రోజైతే నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే కంప్లీట్‌గా సార్ దగ్గర నేనేం నేర్చుకున్నాను, నేనేం ఫీల్ అయ్యాను, సార్‌ని చూసి నేనేం గమనించుకున్నాను అన్నదే మనం షేర్ చేసుకుందాం. అంతటి మహానుభావుడు, అంతటి ఉన్నతమైన ఆత్మ మనందరికీ గురువైనందుకు నిజంగా 100కి 100% మనం చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. ఎందుకంటే ఒక గురు స్థాయిలో ఉన్న వ్యక్తులు, గురు స్థాయిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా చూస్తారు, ఆ కింద తరాలని అంటే కింద శిష్యుల్ని ఎలా చూస్తారు, ఎంత గ్యాప్ చూస్తారు, ఎంత వేరియేషన్ చూస్తారన్నది మన కళ్ళెదురుగున్న ఎంతో మంది గురువులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక ఫ్రెండ్లీ నేచర్ తోటి ఒక ఫ్రెండ్, ఆర్ ఫ్రెండ్స్, ఆర్ గాడ్స్ అని చెప్పిన ఏకైక వ్యక్తి, మనకి తెలిసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పత్రి సార్ అనే చెప్పచ్చు. చాలా అంటే చెప్తుంటేనే మనకి నిజంగా ఒక రకమైన ఆనందం, ఒక రకమైన అనుభూతి వస్తుంది సార్ గురించి తలుచుకుంటుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకెప్పుడో మెడిటేషన్ గురించి తెలిసినప్పటికీ నేను మెడిటేషన్ చేయలేదు. హెల్త్ పరంగా వచ్చినప్పుడు నేను ఫస్ట్ 2005లో కర్నూలు ధ్యానయజ్ఞంలో ప్రాతకాల ధ్యానం
అంటే 5 గంటల నుంచి 7:30 వరకు మనకి ఏదైతే ప్రాతకాల ధ్యాన మహాయజ్ఞంలో అప్పుడు ధ్యాన యజ్ఞమే జరిగేది. ధ్యాన యజ్ఞం 2005లో 3 రోజులు కర్నూలులోను, 3 రోజులు బెంగుళూరులోను ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. స్ప్లిట్ చేశారు అప్పుడు. 7 రోజులు జరిగేదప్పుడు. అప్పుడు ఫస్ట్ 3 డేస్ లో నేను కర్నూలు వెళ్ళడం జరిగింది. ముందు రోజు నైట్ 12:30కి మేము అక్కడ కర్నూలు రీచ్ అయ్యాం. రీచ్ అయ్యాక నైట్ రెస్ట్ తీసుకుని మార్నింగ్ ప్రాతకాలాన 5:30కి సార్ అలా ఫ్లూట్ వాయించి అంతమందిని ఒక 3,000 మంది ఉన్నారు అప్పుడు. ఆ 3,000 మందిని అలా ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడు ఫస్ట్ టైం నేను ఈ జన్మలో ఎంచుకున్న గురువుని చూడడం అన్నది ఫస్ట్ టైం అప్పుడు చూడటం జరిగింది. ఎంత అనుభూతి అంటే ఒక వైట్ డ్రెస్ లో సార్ని చూసేసరికి నాకైతే అక్కడ అసలు సారే కనబడలేదు. ఎందుకంటే నేను ధ్యానంలోకి రావడానికి కూడా కారణం, లేట్ గా రావడానికి కూడా కారణం, నాకు తెలిసినప్పటికీ లేట్ గా రావడానికి కారణం ఏంటంటే నాకు కొన్ని అపోహలు ఉండి, పత్రి సార్ కోపం ఎక్కువ, పత్రి సార్ కొడతారు, పత్రి సార్ తిడతారు, ఇవన్నీ ఉండడంతో నాకు తెలిసినప్పటికీ నేను ధ్యానం మా ఫ్యామిలీ అందరూ నాకన్నా ముందు వచ్చినా నేనే లేట్ గా రావడం జరిగింది. అలాంటి టైంలో ఫస్ట్ టైం నేను అక్కడ ఒక శక్తి క్షేత్రాన్ని చూసినట్టు అయింది. ఒక ఎనర్జీ బాల్ లాగే సార్ కనిపించారు తప్ప నాకు ఒక రూపం కనబడలేదు. కంప్లీట్ గా రూపం కనబడలేదు. ఫుల్ ఒక ఎనర్జీ బాల్ లా సార్ కనిపించారు. ఆ టైంలోనే నాకు కంప్లీట్ గా ఫుల్ ఎనర్జీ నా బాడీకి రావడం జరిగింది. ఓకే, ఎక్స్పీరియన్స్ మనకి ఎన్నో వస్తుంటాయి. మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే జూమ్ కూడా కాదు. జరిగింది అంతే. సార్ వచ్చారు, సార్ మెడిటేషన్ చేయించారు. మెడిటేషన్ చేశాక సార్ ఇలా స్టేజ్ దిగుతూ అలా నా భుజం మీద చెయ్యేసుకుని, చాలా మంది నందప్రసాద్ గారు, మా వారు, చాలా మంది సీనియర్ మాస్టర్స్ అందరూ ఉంటే నా భుజం మీద చెయ్యేసుకుని తీసుకెళ్లారు. అలా తీసుకెళ్లి ఒక స్టాల్లో కూర్చున్నారు సారు. స్టాల్లో కూర్చున్నాక అక్కడ ఒక మాస్టర్, ఏదో వేరే ఊరి నుంచి ఒక మాస్టర్ వస్తే ఆ మాస్టర్ని పుష్ప విలాపం పాట పాడమన్నారు. ఆ అబ్బాయి చాలా బాగా అద్భుతంగా పుష్ప విలాపం పాట పాడారు. ఆ పుష్ప విలాపం పాట నాకు అప్పటి వరకు అసలు పుష్ప విలాపం పాట నేను ఎప్పుడు వినలేదు. చిన్నప్పటి నుంచి ఉన్నది, అదే శ్రీశ్రీ రచించిందన్న విషయం మనకి తర్వాత తెలిసింది ఉన్నది, కానీ మనం ఎప్పుడు వినలేదు. నేను ఎప్పుడు వినలేదు, ఫీల్ అవ్వలేదు. యాక్చువల్లీ ఎప్పుడైతే పత్రి సార్ సమక్షంలో అది విన్నానో, సార్ దాని యొక్క మీనింగ్ చెప్పారో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను పువ్వులు అన్నది కొయ్యడం మానేశాను. అంటే సార్ దగ్గర నుంచి మనం గమనించుకుంటే ప్రతి అడుగులోనూ మనం నేర్చుకోవాల్సింది ఉంటాది. ప్రతి అడుగులోనూ. అంటే అది చిన్న పాయింటే. అంటే ఎవరైనా అంటే వెళ్ళారు, పాట పాడించారు, క్లాప్స్ కొట్టారు అంతవరకే తీసుకుంటారు. కానీ నేనైతే ఎలా తీసుకున్నానంటే, సార్తో నేను ఈ ఎన్ని సంవత్సరాలు, ఈ 18 సంవత్సరాల జర్నీ ఏదైతే చేశానో, నేను సార్ ఉన్నంత వరకు నేను ఏ జర్నీ అయితే చేశానో ప్రతి క్షణము సార్ దగ్గర నుంచి నేను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. అంటే మీరు అనొచ్చు, సార్ మీకు అన్ని చెప్పారా అండి, సార్ మీకే చెప్పారా అండి. ఒక విషయం చెప్తున్నానండి, మనము సిద్ధంగా ఉన్నప్పుడు గురువు మన దగ్గరకు వస్తాడని ఎంతో మంది మనకు చెప్తూ ఉంటారు. అలాగే మనం సిద్ధంగా ఉన్నప్పుడు గురువు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎలాగైనా చెప్పచ్చు. అది కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు మనం సార్ దగ్గర ఎలా అంటే, ఒక స్టేజ్ ఎక్కి మైక్ తీసుకుని 1.5-2 గంటలు చెప్పే క్లాసు గురించే మనం ఆలోచిస్తాం. ఆయన ఏం చెప్పారని. ఖచ్చితంగా అక్కడ ధ్యానం గురించి చెప్తారు, శాకాహారం గురించి చెప్తారు, ఆత్మ ధ్యానం గురించి చెప్తారు. కానీ ఎలా బతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రేమతత్వంలో ఉండాలి, ఎలా డెడికేషన్ తో ఉండాలి అన్నది సార్ని గమనించి ఆఫ్ ద స్క్రీన్ మాత్రమే మనం చాలా నేర్చుకోగలుగుతాం. ఆన్ ద స్క్రీన్ ఎంత నేర్చుకుంటామో, ఆఫ్ ద స్క్రీన్ సార్ దగ్గర నుంచి అంతకన్నా రెట్టింపు నేర్చుకోగలుగుతాం. నేను ఎలా తీసుకుంటానంటే, సార్ దగ్గర ఒక ప్రోగ్రామ్ అయిపోయాక అందరు సీనియర్స్ తోటి కానీ, లేదా అందరు మాస్టర్స్ తోటి కానీ సార్ కూర్చున్నప్పుడు, అందులో ఎవరిని ఒకరిని తిట్టినా సరే అది నాకు కూడా వర్తిస్తుంది అని నేను ఫీల్ అయ్యేదాన్ని. ఎవరినైనా ఏదో ఒక విషయం మీద తిట్టినా, ఆ సమస్యల్లో నేను ఉన్నానంటే అక్కడ నేను కరెక్షన్ చేసుకోవాల్సింది ఏమన్నా ఉందా,
అన్నది నేను గమనించుకునేదాన్ని. అక్కడ సార్ ఎవరికైనా వర్క్ చెప్తే ఓకే. ఆళ్ళకి వర్క్ చెప్పారు కదా! అది వాళ్ళకి కదా శాకాహారాల గురించి చెప్పారు. వాళ్ళకి కదా పాంప్లెట్‌ల గురించి చెప్పారు. వాళ్ళకి కదా పుస్తకం గురించి చెప్పారు. వాళ్ళకి కదా జాన్మాచకం గురించి చెప్పారు. వాళ్ళకి కదా డొనేషన్ గురించి చెప్పారు. వాళ్ళు కదా పిరమిడ్ కన్స్ట్రక్షన్ గురించి చెప్పారు. నాకు చెప్పినప్పుడు నేను చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. అది నాకు కూడా వర్తిస్తది. ఎందుకంటే అక్కడ నాకు వర్తిస్తది కాబట్టే ఆ ప్రిన్సెస్‌లో నేను ఉన్నాను. మాస్టర్స్ నన్నుంచారు. ఆ ప్లేస్‌లో నేను ఉన్నాను అంటే, అక్కడ నాకు నేను ఉండాల్సింది వచ్చింది అంటే, ఆ మాస్టర్స్ అక్కడ నన్నుంచారంటే అది నాకు కూడా వర్తిస్తది. అది గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఏదైనా సరే, మనం తీసుకొని నేర్చుకున్న రోజున 100% దాని నుంచి మనం ఖచ్చితంగా నేర్చుకోవడం అన్నది జరుగుతుంటది. అదే అయిపోయింది. అప్పుడు సారు హోటల్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. హోటల్ రూమ్‌లోకి తీసుకెళ్తే నందప్రసాద్ గారు చెప్పారు. "ఈళ్ళు కొత్తగా వచ్చారు సార్ మెడిటేషన్‌లోకి. 2 మంత్స్ అయింది. ఈ మేడము, సారు మెడిటేషన్‌లోకి వచ్చారు. నన్ను మా వారిని పరిచయం చేశారు. అందరిని అనుభవాలు అడుగుతున్నారు. కానీ నన్ను చూసి నువ్వేం చేస్తావని అడిగారు." నాకు అర్థం కాలేదు. అంటే అప్పటికి నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను. అందరిని అనుభవాలు అడుగుతారు కదా! సార్ కోపం ఎక్కువ కదా! నేను జాగ్రత్తగా చెప్పాలి. అనుభవాలు చాలా పాజిటివ్‌గా చెప్పాలి. నేను ప్రిపేర్డ్‌గా ఉన్నాను. సార్ నన్ను అనుభవం అడగడం మానేసి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగారు. నాకు నో ప్లాన్. ఎందుకంటే అప్పటికి నేను ఇంకా పేషెంట్ కింద ఉన్నాను. నాకేం తెలీదు. అలాంటి టైంలో అడిగారు. వెంటనే నేను ఒకటే ఒక మాట అన్నా. సార్ నేను ఇంటికెళ్ళాక 40 డేస్ పెడతాను. ఓకే. వెరీ గుడ్ అని క్లాప్స్ కొట్టిచ్చారు అంతే. నాకు ఆ రోజు అర్థం కాలేదు. సార్ నాలో ఒక అడ్మినిస్ట్రేషన్ చూసారు. ఒక అడ్మినిస్ట్రేషన్ ఉన్న క్వాలిటీ నాలో చూసారు. అందుకే నువ్వేం చేస్తావని అడిగారు అన్న విషయం నాకు ఆ రోజు అర్థం కాలేదు. ఇంటికొచ్చాను. నేను ఇంటికొచ్చాను. డిసెంబర్‌లో వచ్చాను. జనవరి లేదు. ఫిబ్రవరిలో 40 డేస్ మొదలుపెట్టాను. 40 డేస్ మొదలుపెట్టిన 20 రోజులకి సార్ మా ఇంటికి రావడం జరిగింది. నేనే స్టీల్ ప్లాంట్‌లో మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉండేవాళ్ళం. స్టీల్ ప్లాంట్‌లో క్లాస్ పెట్టించడం జరిగింది. పత్రి సార్ క్లాస్ కూడా చాలా వినూతంగా, చాలా అద్భుతంగా నా దగ్గరికొచ్చింది. ఎవరో పెట్టించాల్సిన క్లాస్ వాళ్ళు కొంచెం తప్పుకోవడంతోటి ఆ క్లాస్ అలా నా దగ్గరికి రావడం జరిగింది. ఆ అవకాశం నాకు రావడంతో ఇమ్మీడియేట్‌గా క్లాస్ నేను తీసుకోవడం. తీసుకొని నేను ఆ హడావుడిలో సార్‌ని రప్పించడం, సార్ రావడం, అందరూ రావడం ఇంక అన్నీ నేనే గమనిస్తున్నాను గానీ, అన్నీ నేనే చూసుకుంటున్నాను. ఇలాగా సార్ క్లాస్ హాల్‌లో క్లాస్ అరేంజ్ చేస్తున్నారు. బ్యానర్‌లన్నీ కట్టారా లేదా అని అన్నీ చూసుకున్నాం. నేను మా హస్బెండ్ ఇలా అడుగు లోపలికి పెట్టేసరికి సార్ నోటంట ఒకే ఒక వినపడుతుంది క్లాసు. నో కంప్లెయింట్స్, నో జడ్జ్‌మెంట్, నో లుక్ ఇంటు ద అదర్స్ లైఫ్. అది నేను పత్రి సార్ క్లాస్ ఫస్ట్‌ది నేను విన్నాదండి. నేను పెట్టించిన క్లాస్‌లో నేను ఫస్ట్ విని నేను ఫీల్ అయిన క్లాసు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది నేను ఇంప్లిమెంట్ చేసుకొని ఆచరించడానికే ప్రయత్నిస్తాను. ఆచరించడానికే ప్రయత్నిస్తూ ఉంటాను. నో కంప్లెయింట్స్. ఎవ్వరి మీద కంప్లెయింట్ ఉండకూడదు. నో జడ్జ్‌మెంట్. నువ్వెవ్వరిని జడ్జ్ చేయడానికి లేదు. ఈడలాగా, ఆడలాగా, ఈడలాగా అసలు నో జడ్జ్‌మెంట్. నో లుక్ ఇంటు ద అదర్స్ లైఫ్. ఎవ్వడి జీవితంలోనూ తొంగి చూడకూడదు. సార్ ఫస్ట్ క్లాస్ నేను పెట్టించిన ఫస్ట్ క్లాస్, ఫస్ట్ సార్ చెప్పిన ఫస్ట్ కొటేషన్స్ ఈ 3. అవి నాకు ఎంత బలంగా నాలో ముద్రించబడిపోయినాయి అంటే అంత బాగాను. తర్వాత ఇంక సార్ చాలా దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అన్నీ చేశారు. కానీ ఆ 3 మన జీవితానికి చాలు. మనం పాటించుకుంటూ ఎళ్తే. సార్ దగ్గర నేను ఇంకా అంత అద్భుతంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళని ఈక్వాలిటీ. ఎంత ఈక్వల్‌గా చూస్తారంటే ప్రతి ఒక్కళ్ళని ఆళ్ళు డబ్బున్న వాళ్ళా? లేనోళ్ళా? కొత్తగా వచ్చిన వాళ్ళా? జూనియర్సా? సీనియర్సా? లేదంటే కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారా? ఆళ్ళు వర్క్ చేస్తున్నారా? వర్క్ చెయ్యట్లేదా? డబ్బులు పెడుతున్నారా? ఏమీ ఉండదు. అందరిని ఒకే ఒకలాగా ఈక్వల్‌గా చూస్తారు. అది సార్‌కి మాత్రమే చెల్లుతుందని నేనైతే అనుకోగలను. 100% నిజంగా. ఆయన దగ్గర మనం అందరూ చెప్తున్నాం. ఏం నేర్చుకున్నాం అంటే ఆత్మజ్ఞానం అంటాం గానీ, నేనైతే చాలా గుడ్ అడ్మినిస్ట్రేటర్. చాలా గుడ్. వెరీ, వెరీ, వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ సార్. ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సిన మంచి క్వాలిటీ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్. ఫ్రెండ్లీ నేచర్. ప్రతి ఒక్కళ్ళలోనూ మిత్రత్వం. ప్రతి ఒక్కళ్ళని అంటే ఒక గురువు ఒక శిష్యుడిని ఎలా చూస్తారు, ఎలా ఉంటారు అన్న సొసైటీలో ఉన్న మనము ఒక గురు శిష్యుల బంధాన్ని, గురు శిష్యుల రూపాన్ని మార్చిన ఆయన ఎవరైనా ఉన్నారంటే బ్రహ్మర్షి పత్రిజీ గారే. తనతో పాటు ఈక్వల్ గా పక్కన కూర్చోబెట్టి తన ఫుడ్ వండి తన ఫుడ్ వడ్డించి తనతో పాటు తినిపిచ్చి తనతో పాటు తిప్పి
ఈక్వల్ గా ఆయన ఏదైతే ఉందో అదే ఈక్వాలిటీ పక్కన కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చే స్థితిలో చూసేది ఎవరైనా ఉన్నారంటే పత్రి సార్ దగ్గర మనం. తర్వాత పరంపర చాలా మంది అది చూసి నేర్చుకున్న వాళ్ళు చాలా ఉన్నారు. కానీ అది మనందరికి నేర్పిన గురువు ఎవరైనా ఉన్నారంటే పత్రి సారే. తర్వాత సింపుల్సిటీ, ఎంత సింపుల్సిటీగా అంటే ధ్యానాన్ని అంత సింపుల్సిటీ చేశారు, ధ్యాన ప్రచారాన్ని అంత సింపుల్సిటీ చేశారు, జీవితాన్ని అంత సింపుల్సిటీ చేశారు. అసలు చెప్పాలంటే లైఫ్ మొత్తం జీవితమే సింపుల్ చేశారు. అంటే ఈ ఏదైతే మనం చాలా చాలా ఇంపార్టెంట్, జీవితానికి ఆస్తిపాస్తులు, జీవితానికి ఈ రిలేషన్స్, జీవితానికి ఈ చదువు, జీవితానికి పదవులు, పేరు, ప్రతిష్టలు, ఏదైతే శాశ్వతం అనుకున్నావో అన్ని టచ్ కాదు. ఇదేది కాదు. ఆత్మజ్ఞానం ఒక్కటి. నువ్వు ఎంత సింపుల్ గా నేర్పారో ఆయన లైఫ్ స్టైల్ కూడా అంత సింపుల్. అంటే ఒక గురువు అంటే వేషధారణ దగ్గర నుంచి, మాటల దగ్గర నుంచి, తినే వ్యవహారం దగ్గర నుంచి, వాళ్ళు వ్యవహరించే తీరు దగ్గర నుంచి అంతా డిఫరెంట్ గా ఉంటది. మనకి వాళ్ళకి ఎక్కడ పొంతనుండదు. అలాంటిది చాలా ఈక్వల్ గా, చాలా ఈజీగా, చాలా సింపుల్ గా ఆయన జీవిస్తూ మనందరినీ కూడా అలా మార్చుకుంటూ వచ్చారు. నో ఐడెంటిటీ. ముందు ఆయన అందరికి నేర్పిందంటే నో ఈగో, నో ఐడెంటిటీ. ఈగో అన్నది ఉండకూడదు, ఐడెంటిటీ అన్నది ఉండకూడదు. ప్రతి విషయాన్ని ముక్కుకు సూటిగా, ఎంత అంటే నేను ఇప్పుడు యాక్చువల్ గా చాలా ఓపెన్ గా చెప్పుకుంటూ ఉంటాను. ఏదైనా సరే నాకు నచ్చినా నచ్చకపోయినా చెప్పాల్సింది చాలా ముక్కుకు సూటిగా. ఎంత మంది ఉన్నా మనం ఖండించాల్సిన చోట ఎన్వి గురించి అలా ఖండించడం నేర్పింది మన గురువు గారే. అవతల వాడు ఎంత కరాఖండిలు తిన్నోడైనా సరే నువ్వు చెప్పాల్సిన సత్యం చెప్పినప్పుడు అంత పకడ్బందీగా, అంత బల్ల గుద్ది చెప్పేటట్టు చెప్పేది ఎవరు నేర్పారంటే మనకి మన గురువు గారే నేర్పారు. ముక్కుకు సూటిగా, ముసుగు లేకుండా, నువ్వు చెప్పాల్సిన విషయం ఏ ముసుగు లేకుండా ముక్కుకు సూటిగా చెప్పేది ఏదైనా ఉందంటే అది మనం గురువు గారి దగ్గరే నేర్చుకున్నాం. అంటే అంత అద్భుతంగా ఏదైనా ఇప్పుడు దేని గురించైనా చెప్పాలంటే 100% ఒక ఆత్మజ్ఞానం గురించి అవ్వచ్చు, వెజిటేరియన్ ఫుడ్డే తినాలి, ఎన్విని ఖండించాలంటే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, విగ్రహారాధన అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం ఇంత బాగా చెప్పగలుగుతున్నాం అంటే అంతలా నేర్పుకుంటూ వచ్చారు. ఏ వర్క్ నైనా సరే పర్ఫెక్షన్. ఎంత పర్ఫెక్షన్ అంటే సార్ కరెక్షన్ చేయడం అన్నది, ఏ ఒక్క బుక్ అయినా కరెక్షన్ చేయడం అన్నది అంటే యాక్చువల్ గా ఈ విషయంలో నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటంటే నేను ఒక బుక్ రాశాను, అర్షడ్ వర్గాలు అనే బుక్. నేను స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ డాక్టర్ జీకే గారు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో నేను అడ్మినిస్ట్రేషన్ సిఇఓ అండ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అన్నమాట. నేనంటూ ఒక అర్షడ్ వర్గాల బుక్ రాశాను. ఆ బుక్ సార్ దగ్గర కరెక్షన్ వెళ్ళినప్పుడు బుక్ అంతా కరెక్షన్ చేసి వచ్చింది, నా పేరు దగ్గర కొట్టేసి ఇవ్వరు అనమాట. నా పేరు సూర్య ఆశ, షా పెట్టేదాన్ని, అంటే షేలాలో షా పెట్టేదాన్ని. సార్ కొట్టేసి శ్రీరాముల్లో షా పెట్టేవారు. మళ్ళీ నా దగ్గరికి వచ్చింది, సార్ దగ్గర నుంచి కరెక్షన్ వచ్చింది మేడం అని చెప్పి నా దగ్గరికి వచ్చింది. అప్పుడు మళ్ళీ చిన్నప్పటి నుంచి నేను షేలాలో షాయే నేర్చుకున్నాను. మళ్ళీ కొట్టేసి షా పంపించేదాన్ని, షా పెట్టేదాన్ని. మళ్ళీ సెకండ్ ప్రూఫ్ దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ సార్ కొట్టేసి సాయే పెట్టేవారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే నాదే తప్పు అనుకుంటా, ఇన్ని సంవత్సరాల నుంచి రాస్తుంది నాదే తప్పు అనుకుంటా, పలకడం షాను పలికినా సరే సాయే రాయాలనుకుంటా అని చెప్పి అప్పటి నుంచి నేను మార్చుకున్నాను. అయిపోయింది. అయిపోతే కొన్ని ఇయర్స్ తర్వాత క్లాస్ పెట్టించుకుని వచ్చి క్లాస్ పెట్టించేసి వచ్చి కూర్చున్నాం. కూర్చుంటే సార్ కూర్చుని నీ పేరు ఆశాయా, ఆశాయా అన్నారు. మీరు ఏదంటే అదే సార్ అన్నాను. అలా కాదు, ఆశ అంటే ఆశ ఎక్కువ, నీకు ఆశ ఎక్కువ అన్నారు. ఏం మాట్లాడలేదు, ఎందుకంటే నాకు భయం, ఏం మాట్లాడితే ఏంటని చెప్పి అలా సైలెంట్ గా ఊరుకున్నాను. అప్పుడు అన్నారన్నమాట, పలికేటప్పుడు షా పలకాలి, రాసేటప్పుడు సార్ రాయాలని. ఆ బుక్ కరెక్షన్ కి ఈ మాట మాట్లాడడానికి 10 years అయ్యింది. 10 years వరకు నేను 2 సార్లు కొట్టి సార్ దాన్ని అంటే నాకు షాయి అలవాటు చిన్నప్పటి నుంచి నేను నేర్చుకుని షా కాబట్టి నేను షా రాసేదాన్ని, సార్ కొట్టి సార్ రాసేవారు అనమాట. అంత పర్ఫెక్షన్ సార్ నేర్పుతారు, అంత పర్ఫెక్షన్. అంతలాగా మనం కరెక్ట్ చేసుకోవాలి, ప్రతి విషయాన్ని మనం కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి. సార్ దగ్గర నిజంగా ప్రతిది అంటే
ఆయన విషయంలో మనం నేర్చుకోవాల్సిన ఓన్లీ ఇటొచ్చి అదొక్కటే కాదు. ఏంటి ఈ ఒక్కటే కాదు. కుకింగ్ ఆయన దగ్గర ఎంత బాగా కుకింగ్ నేర్చుకున్నామంటే మనం ప్రతిదీ ఆయన వంట చేసేటప్పుడు మేము చాలా సార్లు అయితే సార్ దగ్గర ఉన్నాను. ఆయన వంట చేసేటప్పుడు ఎంత అంత మొత్తం కంప్లీట్ గా ప్రెజెంట్ టెన్స్ లో ఉండి, అంటే ఏదైనా ప్రెజెంట్ టెన్స్ లో ఉండి చేస్తారు. ఇంత ప్రెజెంట్ టెన్స్ లో ఉండి ఎంత తేలిగ్గా ఎంత హ్యాపీగా చేస్తారో అంత టేస్ట్ గా ఉంటది. నేను గమనించింది ఏంటంటే సార్ దగ్గర వంట చేసేటప్పుడు ఆయన ఎప్పుడు అందరికీ పెట్టాలి పెట్టాలి చెయ్యాలి, అందరికీ వడ్డించాలి, అందరికీ తినిపించాలి, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. ఆ ఒక్క పాయింట్ మీదే ఆయన అంత అద్భుతంగా వంట చేసి అందరికీ తినిపించేవారు. నిజంగా చాలా 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 ఒక గురువు స్థాయిలో ఉన్న ఆయన మనందరికీ వండి పెట్టడం అంటే నిజంగా మాటలు కాదండి. అది ఆ అదృష్టం మనకే దక్కింది. మన జనరేషన్ కే దక్కింది నిజంగా. అదైతే కనుక అంత అద్భుతమైన వ్యక్తితో మనం ప్రయాణం చేసాం నిజంగా. అపారమైన పుస్తక జ్ఞానం, ఎంత అపారమైన పుస్తక జ్ఞానం అంటే ఇంకా ఇంకా ఆయన అంత అపారమైన పుస్తక జ్ఞానం. ఆయన అన్ని పుస్తకాలు చదివి ఆ జ్ఞానాన్ని అంతా ఎంతో తేలిగ్గా మనకు అందరికీ అందించారు. అన్నిట్లకన్నా మెయిన్ పాయింట్ ఏంటంటే అందరు గురువుల్ని యాక్సెప్ట్ చేయడం. ఇది నిజంగా ఒప్పుకుని తీరాలి. ఏ గురువు యాక్సెప్ట్ చేయలేడు. నాకు తెలుసు. స్టిల్ ఎలా ఉంటదో సొసైటీ తెలుసు. గురు స్థానంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు. ఒక వాళ్ళ సొసైటీని వరకు వాళ్ళు ఎంత వరకు ఆలోచిస్తారో తెలుసు. ఆ అటువంటిది ఆ గురుస్థానంలో ఉన్న వ్యక్తి ప్రతి గురువు దగ్గర నేర్చుకోవాలి, ప్రతి గురువు దగ్గర నేర్చుకోవాలి, ప్రతి ఒక్కళ్ళ దగ్గర నేర్చుకోవాలి అనే విషయం నేర్పింది ఆయనే. ప్రతి పుస్తకం చదవాలి, ప్రతి గురువు ఒక అనుభవాలు ఉండాలి. భూమి మీద ఉన్న గురువులు, భూమి మీద లేని గురువులు దగ్గర నుంచి అందరు గురువుల్ని యాక్సెప్ట్ చేసి అందరి దగ్గర మనల్ని నేర్చుకోమనివారు. అన్ని సొసైటీని యాక్సెప్ట్ చేసిన గురువు ఎవరైనా ఉన్నారంటే మన పత్రి సార్. నిజంగా సార్ దగ్గర ఎంతో లవ్వు, ఆ కేరింగ్. పిరమిడ్ పార్టీ వరకు సార్ తో పాటు చేస్తున్నప్పుడు సార్ దగ్గర యాక్చువల్ గా పిరమిడ్ పార్టీ వర్క్ చేస్తున్నప్పుడు మా హస్బెండ్ అప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసేవాడు. యాక్చువల్లీ గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళు పార్టీ వర్క్ చేయకూడదు. కానీ మా వారికి కూడా మేము మెడిటేషన్ లోకి రాకముందు ఈయన కమ్యూనిస్ట్ లో ఉండేవారు. కమ్యూనిస్ట్ గా నా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవారు. అటువంటిది అవన్నీ వద్దనుకుని ఇంకా చాలు అనుకుని అవన్నీ వద్దనుకుని జాబ్ చేసుకుంటూ కంప్లీట్ గా మా హస్బెండ్ నేను మా ఫ్యామిలీ స్పిరిచువల్ గా దిగి సర్వీస్ చేయడం మొదలు పెట్టాం. మెడిటేషన్ చేసుకోవడం, క్లాసెస్ ఇంకా కంప్లీట్ మా పాత అంతా మార్చుకున్నాం. అలాంటిది మళ్ళీ పిరమిడ్ పార్టీ వర్క్ చేయమని మా దగ్గరికి వచ్చింది. డాక్టర్ జీకే గారు చెప్పడము మా హస్బెండ్ కప్ చెప్పడం జరిగింది. మా హస్బెండ్ ఫస్ట్ ఇష్టపడకపోతే పత్రి సార్ ఎందుకో తెలియదు గాంధీ చేత చేయించమని చెప్పారంట. మా వారమ్మ ఇష్టపడట్లేదు, నేను అవన్నీ వదులుకుని వచ్చాను, మళ్ళీ ఇక్కడ పార్టీ పెట్టడం ఏంటి, నాకు పార్టీ అన్నది నచ్చలేదన్నారు. అప్పుడు ఎందుకో తెలియదు ఒక రోజు జీకే సార్ పత్రి సార్ పంపించారని చెప్పి మేనిఫెస్టో మా వారికి ఇచ్చారు. ఆ రోజు ఈయన సరేలే గురువు గారు అన్నిసార్లు చెప్తున్నారు కదా పట్టుకుని వెళ్ళి ఆఫీస్ లో చూద్దామని చెప్పి ట్రాన్స్లేట్ చేయమని ఇచ్చారు. అది ఇంగ్లీష్ లోనూ ఉంది, దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయమని మా వారికి ఇచ్చారు. పట్టుకెళ్దామని చెప్పి ఆఫీస్ పట్టుకెళ్ళి ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు పత్రి సారి సిద్ధాంతాలన్నీ అప్పుడు ఆయనకి ఎంత బాగా నచ్చినాయి, ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అప్పుడు ఇంకా మా వారు సరెండర్ అయిపోయారు. ఎందుకనమాట పిరమిడ్ పార్టీ అన్నది ఎందుకా అన్నది నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పి కంప్లీట్ గా పిరమిడ్ పార్టీ వర్క్ లోకి దిగిపోయారు. దిగినప్పుడు నాకు భయం, సార్ ఏంటి మా వారిని ఎక్కడైనా ఎమ్మెల్యే కింద నుంచో పెట్టేస్తారేమో, ఉద్యోగం మానేయాల్సి వస్తుంది, మా పాప చిన్నపిల్ల అని నాకు టెన్షన్. నేను ఎంత టెన్షన్ పడతానంటే ఆఖరికి సార్ ఆల్రెడీ అనుకున్నది వైజాగ్ రావడం జరిగింది. వైజాగ్ వచ్చాక మేము ఒక హాల్ బుక్ చేసాం, హాల్లో క్లాస్ పెట్టించాం పత్రి సార్ చేత క్లాస్ పెట్టించేసి ఇంటికి వచ్చాక సార్ నన్ను పిలిచారంట. పిలిచి ఒకే ఒక మాట అన్నారు, నిన్ను చూస్తే నాకు జాలేద్దాం అనుకుంటున్నావా, నాకేం జాలి లేదు అన్నారు. నాకు ఇంకా టెన్షన్ వచ్చింది. అంటే అయితే అయిపోయింది, ఇంకా గ్యారంటీగా మా వారిని రిజైన్ చేసేయమంటారు, ఎమ్మెల్యే కింద నుంచో పెట్టేస్తారు, నా పరిస్థితి నా కూతురు పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తుంటే మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత సార్ మళ్ళీ పిలిచి అప్పుడు చెప్పారనమాట, కొంతమంది చేయడానికి వస్తారు, కొంతమంది చేయించడానికి వస్తారు.
నువ్వు చేయించడానికి వచ్చాడు, నువ్వు మీ ఆయన కంగారు పడకు అని చెప్పారనమాట. అంటే ఒక గురువు మనలో ఉన్న స్ట్రగుల్ ని, మనలో ఉన్న ఫీలింగ్ ని కూడా అర్థం చేసుకొని ఎంత బాగా ఆయన నన్ను భయాల్లోకి తీసుకెళ్ళింది ఆయనే, ఆ భయాన్ని నుంచి బయట పెట్టింది ఆయనే అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పిరమిడ్ పార్టీ వరకు అంటే కంప్లీట్ గా మేము దిగి చేయడం అయితే జరుగుతుంది. అసలు సార్ దగ్గర నేర్చుకోవడం గురించి చెప్పాలంటే ఒక హాఫ్ అన్ అవర్ లోను 1 అవర్ లోను ఉండదండి. మన జీవితమే దీనికి ఉదాహరణ. ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సార్ దగ్గర జర్నీ చేస్తూ సార్తో నేను బాగా ఫీల్ అయ్యి ఇంకా నేర్చుకున్నది ఏదైనా ఒక పాయింట్ ఉందంటే డెడికేషన్ అండి. 100% మనం ఏ వర్క్ కైతే, ఏ కమిట్మెంట్ కైతే, దేనికైతే సొసైటీకి మనం డెడికేట్ అయ్యామో, ఈ ఊపిరి ఉన్నంత వరకు అదే సొసైటీకి ఆ వర్క్ కి మనం డెడికేట్ అయ్యి చిట్ట చివరి వరకు సార్తో మనం ప్రయాణం, సార్ ఏవైనా ఆ కాన్షియస్ తో మనం ప్రయాణం చెయ్యాలని, అద్భుతంగా మనం మన ప్రయాణం జరగాలని నేను అయితే కనుక అలాగే అనుకుంటాను. ఎందుకంటే నేను చాలా పెద్ద హెల్త్ డిసీజ్ తో వచ్చాను. ఆ డిసీజ్ తో రావడం నాకు మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది నాకు పిరమిడ్ సొసైటీలోనే జరిగింది. ఒక గురువు దగ్గర నుంచే జరిగింది. ఆ గురువు దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. ఎంత బాగా అంటే నిజంగా ఆ లవ్ గాని, ఈక్వాలిటీ గాని, అందరినీ గాని ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆహ్, యాక్చువల్లీ ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. మేము క్లాసులు విపరీతంగా కంటిన్యూగా చాలా ఫ్రీక్వెంట్‌గా క్లాసులు పెట్టించడం, 40 డేస్ పెట్టడం అన్నీ జరుగుతున్నప్పుడు ఇంకొకళ్ళు కూడా అక్కడ సేమ్ ఏయో చిన్న డిస్టర్బెన్స్‌లు జరిగి మాదంతా ఒక గ్రూపు, వేరే వాళ్ళదంతా ఒక గ్రూపు, అలా 2 గ్రూపుల కింద డివైడ్ అవ్వడం జరిగింది. ఆ టైంలో ఒక 15, 20 ఇయర్స్ బ్యాక్ జరుగుతున్నప్పుడు చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ జరిగేది. ఆ గ్రూప్‌కి, ఈ గ్రూప్‌కి చాలా డిస్టర్బెన్స్ జరిగేది. చాలా డిస్టర్బెన్స్ జరుగుతున్నప్పుడు కూడా సార్ దగ్గరికి మేము ఎళ్ళాము, వాళ్ళు ఎళ్లారు. సారు కలకత్తా నుంచి హైదరాబాదు ట్రైన్‌కెళ్తున్నారు. ట్రైన్‌కెళ్ళి వైజాగ్‌లో కొంత టైము రైల్వే స్టేషన్‌లో ఆగుతారని చెప్పారు. ఆగుతారని చెప్తే సార్‌ని కలవడానికెళ్ళాం. సార్‌ని కలవడానికెళ్ళినప్పుడు సార్ మౌనంలో ఉన్నారప్పుడు. కంప్లీట్‌గా మౌనంలో ఉన్నారు. అప్పుడు మేమనుకుంటున్నాం, మేము చేసేది చాలా కరెక్టు. అవతలోళ్ళు కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళ వల్ల ఈ క్లాసెస్, పిరమిడ్ సొసైటీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల డిస్టర్బ్ అయిపోతున్నాయనే ఫీలింగ్‌లో మేమున్నాం. మా మీద కంప్లెయింట్స్ వాళ్ళకుంటాయి. కామన్ కదా! అలాగున్నది. నేనిది ఎందుకు చెప్తున్నానంటే, ఆయన దగ్గర ఆ రోజున ఆయన నా కళ్ళల్లోకి చూసింది ఇప్పటికి నేను మర్చిపోలేను. సార్ ఎదురుగుండా నేను మాత్రం న్యూట్రల్‌గా ఉన్నానండి. ఆ 2 గ్రూపులకి అతీతంగా అలా న్యూట్రల్‌గా ఉన్నాను. మా హస్బెండ్ కొంతమంది ఒకవైపు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు. వేలెట్టి మా హస్బెండ్‌ని పిలిచారు. ఇలా పిలిచారు. ఆ వా ఆ గ్రూప్‌లో ఒకళ్ళని పిలిచారు. ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టుకున్నారు. 2 భుజాల మీద ఇలా చేతులేశారు. నా కళ్ళల్లోకి ఇలా కళ్ళు పెట్టి చూసి ఇలా అన్నారు. ఆ రోజు నేను తెలుసుకున్నానండి. అంతా ఈక్వల్. అంతా ఒకటే. ఏది ఎలా జరగాలో అలా జరుగుతది. అందరూ సార్ దృష్టిలో ఈక్వలే. ఇది చెప్తుంటే నాకు ఇప్పటికి గూస్ బంప్స్ వస్తున్నట్టు ఉంటది. ఈక్వలే అనే విషయం నాకు అర్థమైంది. ఆ రోజు నేను చెప్తున్నానండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు సొసైటీలో ఏ కంప్లెయింట్‌ని నేను తీసుకోవడానికైతే సిద్ధంగా ఉన్నాను. మనం అదే సార్ దగ్గర నేర్చుకోవాలి. చాలా జరుగుతాయి, చాలా ఉంటాయి. కామన్ అయన్నీ మనకనవసరం. మనం చెయ్యాల్సింది చేసుకుంటూ వెళ్ళాలి. మనం నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ వెళ్ళాలి. మనం అందించాల్సింది మనం అందించే ఉండాలి. ఎందుకంటే ఈ శరీరము మనకి ఈ భూమి మీద వర్క్ చేయడానికి ఒక ద్వారం మాత్రమే. ఒక మార్గం మాత్రమే. ఆ మార్గాన్ని మనం పరిశుద్ధంగా మనం ఉంచుకోవడం మాత్రమే చెయ్యాలి. అంతకన్నా ఏది కాదు. ఎటువంటి సెకండ్ థాట్ లేకుండా మనం న్యూట్రల్‌గా మన వర్క్ మనం చేసుకుంటూ ఎళ్ళిపోవాలి. అంతా ఈక్వలే. ఇంకా వేరియేషన్స్, గ్రూప్‌లు ఇవేముండవు. అంతా ఒకటే అనే సిద్ధాంతాన్ని సార్ ఆ రోజు నుంచి అంటే నేను ప్రతీదీ సార్ ఎవరికైనా ఒక పాయింట్ చెప్పినా సరే అది నాకు వర్తిస్తది అనుకునే నేను తీసుకునేదాన్ని.
సార్ ఎవరికైనా ఒక విషయం చెప్పినా సరే అది నాకు ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు వర్తిద్ది. నా చెవిలో పడ్డది కాబట్టి ఇది నేను నేర్చుకోవాల్సిందనే విషయం అనుకునే నేను స్టిల్ ఇప్పటి వరకు సార్ గురించి ఎన్నో విషయాలు ఎంతో అద్భుతంగా చిట్ట చివరి వరకు మనం నేర్చుకోవడం జరిగింది. స్టిల్ ఇప్పుడు కూడా మనకు ఆయన నేర్పుతూనే ఉంటారు. ఎందుకంటే హాస్టల్ సర్జరీ జరిగినప్పుడు నాకు హాస్టల్ సర్జరీ జరిగిందన్న విషయం కూడా సారే చెప్పారు. అది కూడా నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. ఎందుకంటే నాకు అది ఆ టైంలో నాకు అది హాస్టల్ సర్జరీ అని కూడా తెలియదు. సార్ అనౌన్స్ చేస్తేనే కానీ నాకు తెలియదు. అంత అద్భుతంగా నేను సార్ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఇంకా నిజంగా ఇంత అద్భుతమైన గురువు మనందరికీ లభించినందుకు మనం ఎంతో 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 ఉన్నతమైన స్థితిలోకి మనల్ని తీసుకెళ్తున్నందుకు మనం ఎంతో అదృష్టవంతులం. ఎంతో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ ఎస్, ప్రతిదీ ఫస్ట్ నుంచి మీరు ఎలా వచ్చారు ఏంటి, పత్రి గారిని చూస్తే మీకు ఏమనిపించింది, సో అలా చక్కగా వివరించుకుంటూ వచ్చారు మేడం. ఎస్, మీరు ఒక మాట చెప్పారు, అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవాలి ఆయన దగ్గర నుండి ఎలా ఏంటి అని. అడ్మినిస్ట్రేషన్ లోనే మీరు చెప్పిన విషయాలన్నీ కూడా వస్తాయి. మనం ఎలా చూడాలి, ఆపోజిట్ పర్సన్ ని ఎలా కలుపుకోపోవాలి ఏంటి, సో అందరూ ఈక్వలే, వేరు వేరు కాదు అన్న విషయాన్ని గురించి చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఎస్, సో మేడం గారిని ఎవరైనా ఏదైనా అడుగుతారా మేడం? మీరు ఉంటారా లేకపోతే వెళ్తా అన్నారు? అలాగేం కాదు, ఏమన్నా అడిగితే అడగండి, లేదంటే నేను లీవ్ అవుతాను. అదే అదే, ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా మాట్లాడతారా మేడం గారితో? ఓకే, ఎస్, డన్ మేడం. ఎందుకన్నా సార్ బాగా గుర్తుకొచ్చారు. గుర్తు చేస్తున్నాం కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ద్వారా. అంటే చాలా మంది ఇదే ఇవన్నీ చెప్తారు. కలుపుకుంటుంటే ఆ రోజులకి వెళ్ళినట్టు అనిపించింది నాకు నిజంగాను. ఆ ట్రైన్ దగ్గర సార్ని కలిసినట్టు, కళ్ళకు కట్టినట్టు అనిపించింది ఫస్ట్ టైం సార్ని చూసినట్టు. నిజంగా ఫస్ట్ టైం సార్ని సార్తో ఇంకా మనం ఉన్నామన్న ఫీలింగే కలుగుతుంది మేడం. లేమన్న ఫీలింగ్ అస్సలు కలగదు. ఉన్నాం కదా, ఉన్నాం ఫీలింగ్ ఉన్నాం కదా. ఒక విషయం తెలుసుకోవాలి. ఒక విషయం తెలుసుకోవాలి, సారు ఇప్పుడు ప్రతి మాట, ప్రతి చేత, ప్రతిది ఆయన పైనుంచి వస్తున్నాడు. అది కింద భూమి మీద ఉంటే ఎక్కడో ఎక్కడో అంటా ఇంటా అని తెలుసు ఆయనకి. ఇప్పుడు అలా కాదు, పైనుంచి ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటారు. అంటే ఇంకా అంత మనం ఎలా ఉండాలన్నది తెలుసుకోవాలి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్. కరెక్ట్ గా చెప్పారు. ఇక్కడ ఉన్నప్పుడన్నా ఆయన ఎక్కడ ఉన్నారో లే అని అనుకోవచ్చేమో, నెగ్లెక్ట్ చేయొచ్చేమో, కానీ ఇప్పుడైతే పక్కనే ఉండి చూస్తారు, ఇంకా చూస్తూనే ఉంటారు. లేనప్పుడు ఒకలాగైనా చేశారు. ఇప్పుడు అలా కాదు, ఆయన పైనుంచి ప్రతి ఒక్కళ్ళని గమనిస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళని చూస్తున్నారు. అందుకు మనం ఎలా ఉన్నాం అది మనకు మనమే చెక్. నిజంగాను ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకి ఇచ్చారు, ఎంత అద్భుతంగా మనల్ని తయారు చేసి వెళ్ళారు. దాన్ని నిలబెట్టుకుంటే చాలు నిజంగా. కరెక్ట్ మేడం, కరెక్ట్ చెప్పారు. ఒక్క క్వశ్చన్ అడగను. అడగండి సార్. హాస్టల్ సర్జరీ అన్నారు కదా, అది మీకు ధ్యానంలో తెలిసిందా లేకపోతే? హాస్టల్ సర్జరీ అన్నది యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ చెప్పకూడదు ఈ క్లాస్ లో, ఎక్స్పీరియన్స్ కాదు, ఓన్లీ పత్రి సార్ మీద మన ఫీలింగ్, మనం ఏం నేర్చుకున్నా చెప్పాలని నేను అది ఆ కంటెంట్ ఒకటే చెప్పాను. హాస్టల్ సర్జరీ ఏంటంటే సార్, నాకు యాక్చువల్ గా నాకు హెల్త్ ప్రాబ్లమ్ తో నేను మెడిటేషన్ లోకి వచ్చాను. అలాగే పిరమిడ్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకున్నాను మేము ఉన్న చోటే. ప్రతి పౌర్ణమికి పిరమిడ్ లో మెడిటేషన్ చేసుకుని పిరమిడ్ లోనే పడుకునేదాన్ని. పడుకుంటే ఒక రోజు ఒక మిడ్ నైట్ అయ్యేసరికి ఆ మెడిటేషన్ చేసుకుంటూ పడుకుని పోయాను. నాకు ఎక్కడైతే హెల్త్ కంప్లైంట్ ఉందో ఆ ప్లేస్ దగ్గర జీసస్ క్రైస్ట్ కూర్చున్నారు, చుట్టూ ఏంజిల్స్ ఉన్నాయి, ఏంజిల్స్ కూర్చున్నట్టు వచ్చింది. వచ్చి జీసస్ క్రైస్ట్ నాకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్లేస్ లో సర్జరీ చేసినట్టు వచ్చింది అన్నమాట. చెయ్యి ఇలా లోపలికి తీసి నాకున్న అది ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ క్యూర్ చేసినట్టు వచ్చింది. నేనేమో అమ్మ అబ్బా నేను మూలుగుతున్నాను, అంటే ఒక ఆపరేషన్ చేస్తే అది ఎలా నొప్పి వస్తుందో అలా నొప్పి వచ్చింది నాకు.
అంటే యాక్చువల్‌గా నాకు నాకేంటంటే మెడిటేషన్‌లో గాని, డ్రీమ్‌లో గాని ఏదైనా ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చిందంటే అది ఫిజికల్ బాడీ మీద బాగా తెలుస్తది. ఎగ్జాంపుల్ ఎలాగంటే నాకు డ్రీమ్‌లో పరిగెడుతూ పడిపోయాననుకోండి, మోకాలికి దెబ్బ తగిలిందనుకో, ఎవరికైనా డ్రీమ్‌లో మండుతది. అంతే కదా! కానీ నాకు మరుసటి రోజు అంతా కూడా మంటొస్తది. మరుసటి రోజు కూడా ఎక్కడైతే రాత్రి డ్రీమ్‌లో పడిపోతే మంటుందో, మరుసటి రోజు ఫిజికల్ బాడీ మీద కూడా నాకంత కనెక్టివిటీ ఉంటదనమాట. అలాగా అక్కడ హాస్టల్ సర్జరీ జరిగినప్పుడు నేను మూలుగుతున్నాననమాట. మూలుగుతుంటే మా హస్బెండ్ అనుకున్నారు, కింద పడుకోలేకపోతుంది కదా! కంప్లెయింట్ అది ఉంది కదా! కింద పడుకోలేకపోతుందేమో అని తీసుకెళ్ళిపోయి రూ ఇంట్లోకి తీసుకెళ్ళిపోయారు. రూమ్‌లోకి తీసుకెళ్ళిపోయారు. అయిపోయింది. మరుసటి రోజు నేను మర్చిపోయాను. నాకు ఎక్స్‌పీరియన్స్ వచ్చిందన్న విషయమే మర్చిపోయాను. మర్చిపోతే ఆహ్, ఆ రోజు పాపని స్కూల్‌కి పంపేసాను. మా హస్బెండ్‌ని ఆఫీస్‌కి పంపాను. అన్నీ అయిపోయాక 12:00కి నందప్రసాద్ గారు నాకు కాల్ చేశారు. కాల్ చేసి సార్ జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నారప్పుడు. సారు ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు. మాట్లాడతావా అని అడిగారు. ఆ టైంలో సార్ చాలా ఫ్రీగా ఉండేవారు. ఎప్పుడైనా ఖాళీ అయితే నందప్రసాద్ గారు, శివప్ప గారు ఈళ్ళెవరైనా ఖాళీ ఉంటే మాలాగా సీనియర్స్ అప్పుడున్న వాళ్ళకి కొత్తగా వచ్చినోళ్ళకి మాట్లాడించేవారనమాట. మాకు కొంచెం పుషప్ వర్క్ చేయడానికి అదీను. సార్ చేత మాట్లాడితే మనకొక హ్యాపీనెస్ కదా! ఆ టైంలోను. అయిపోయింది. మాట్లాడతావంటే, మాట్లాడతాను నందా అనంటే మాట్లాడారు. సార్‌ని అడిగేసరికి మనం అప్పుడు సార్ ఫోన్ అనేసరికి ఎక్స్‌పీరియన్సే కదా! వెతుక్కుంటాం. వెంటనే నాకు స్ట్రక్ అయింది. రాత్రి నాకు ఎక్స్‌పీరియన్స్ వచ్చింది అని స్ట్రక్ అయింది. నేను వెంటనే సార్‌కి చెప్పాననమాట. అప్పుడు గుర్తుకొచ్చింది. సార్ నాకు రాత్రి ఇలా డ్రీమ్ వచ్చింది సార్ అని చెప్పాను. నాకిలా అనుభవం వచ్చింది సార్ అంటే, అవునా! ఓకే. ఓకే. అనేసి ఫోన్ పెట్టేశారు. నేను అది లైట్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు చాలా ఎక్స్‌పీరియన్స్ వచ్చాయి కదా! నేను అలా లైట్ తీసుకున్నాను అయిపోయింది. అయిపోయాక 12:30కి సార్‌తో మాట్లాడడం అయింది. 2:30కి మళ్ళీ నందప్రసాద్ గారు నాకు కాల్ చేశారు. 2:30, 3:30కో సంథింగ్ నాకు కాల్ చేశారు. చేసి ఇక్కడ జమ్మూ కాశ్మీర్‌లో క్లాస్‌లో సారు క్లాస్‌లో చెప్పారంట. అక్కడ పబ్లిక్ క్లాస్‌లో చెప్పారు. వైజాగ్‌లో ఒక మేడమ్‌కి హాస్టల్ సర్జరీ జరిగింది. అందుకు రేపటి నుంచి ఆ మేడమ్‌కి ఇంకా ప్రాబ్లమ్ ఉండదు. హాస్టల్ సర్జరీ అంటే అది అని చెప్పి అక్కడ క్లాస్‌లో చెప్పారు. ఎవరికి ఆశ అని అడిగారు. ఎవరికీ కాదు నందా నాకే జరిగింది అని చెప్పాను. అంటే అప్పుడు నాకు అర్థమైంది అది హాస్టల్ సర్జరీ. ఆ ప్రాబ్లమ్ నుంచి ఇంకా నాకు మళ్ళీ బయట పడిపోయిన నాకింక రాదన్న విషయం సార్ దగ్గర నుంచి నాకలా తెలిసిందనమాట. అలాగా. ప్రతీదీ ఆ అవునండి. టైంలో మనకి ప్రతి చిన్నది అలాగుండేది. అప్పుడు సార్ మాట్లాడితే చాలనుకునేవాళ్ళం. తర్వాత సార్ టైమ్ వాల్యూ తెలిసి ఆహ్, మనం ఎంత వరకు మాట్లాడాలి ఏంటన్నది మనం నేర్చుకుంటూ వచ్చాం. ధ్యానంలో లేకపోయినా మనం అలా పడుకుంటే పెరుగుతామన్నమాట. అంతేనా? సార్ వాయిస్ వినబడట్లేదు. ఓకే. అంటే మనం హ్మ్. కొంచెం ధ్యానంలో వినిపిస్తుంది లేకపోయినా సార్. గూడా హ్మ్. వినిపిస్తుంది కదా! ధ్యానంలో లేకపోయినా అలా పడుకొని నిద్రలో గూడా హీలింగ్ జరుగుతుందా మరి? సార్ నేను మెడిటేషన్ చేసుకుంటూ పడుకున్నాను. చేస్తూ పడుకోవడం. మంచి డీప్ స్లీప్‌లోకి ఎప్పుడైతే ఎళ్తామో మనం అదంతా కూడా యోగ నిద్రలోకెళ్తది. ధ్యానం అంటే ఏంటి సార్? సమాధి స్థితికి చేరుకోవడమే కదా! తెలుసు మేడం. థాంక్ యూ యాహ్! మేడం. యాహ్! యాహ్! యెస్. ఓకే అండి. థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. ఓకే. సో థాంక్ యూ. ఫ్రెండ్స్ వీక్షించారు కదా! మేడం గారి అనుభవం గూడా వినేసాం మరి ఇవాళ. సో దీంతో పాటుగా యెస్. థాంక్ యూ. సో ఇది ఇవాల్టి మాస్టర్ యొక్క సజ్జన సాంగత్యంలో మనం తెలుసుకున్న ఈ జ్ఞానం. సో అలాగే మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. మేడం గారు సిద్ధంగా ఉన్నారు. బెంగుళూరు నుండి కదా! యెస్ మేడం. శైలజ గారు. యెస్. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి వెల్కమ్ మేడం మీకు. వెల్కమ్. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఓకే మేడం. ఈ 'కంప్లీట్ మ్యాన్' అనే ఒక డాక్యుమెంటరీకి నన్ను పిలిచినందుకు మీకు ధన్యవాదాలు. మొదటిగా మన గురువు అయిన ఆధ్యాత్మిక గురువైన పత్రిజీ వాళ్ళకి, స్వర్ణమాల పత్రిజీ వాళ్ళకి, వాళ్ళ కుటుంబస్తులందరికీ, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు శైలజ. నేను చింతామణి నుంచి మాట్లాడుతున్నాను. సో, బేసికల్‌గా నేను బెంగుళూరు, కానీ ఇక్కడ పెళ్ళయ్యి చింతామణికి వచ్చిండాను. నాకీ ధ్యానం పరిచయం అయింది కూడా చింతామణిలోనే. నాకీ పరిచయం అయిన ధ్యాన పద్ధతి ఆనాపానసతి ఇదొక్కటే దీంట్లోనే ఇప్పటి వరకు నేను
ఉన్నాను. ఎన్నో లాభాలు, ఎన్నో పనులు చేస్తూ ఉన్నాను. సో, హ్మ్. నేను 25 ఇయర్స్ నుంచి ధ్యానంలోనే ఉన్నాను. హ్మ్. నేనొక జాయింట్ ఫ్యామిలీలో ఉంటిని. కొన్ని డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఎప్పటికు ఉండే ఉంటుంది కదా! వెదర్ ఇట్ ఈస్ జాయింట్ ఫ్యామిలీ ఆర్ ఎనీవేర్, ఆఫీస్ కానీ ఎక్కడైనా కానీ ఉంటుంది. కానీ నా ఒక నేచర్ ఎలాంటిది అని అంటే, నేను పర్ఫెక్ట్‌గా ఉంటాను. నేను ఎదురు చూస్తాను పర్ఫెక్షన్. బట్ దిస్ వరల్డ్ ఈస్ నాట్ థాట్ కదా! ఆ విషయమే తెలియదు. ఎప్పుడూ నేను చిన్నప్పటి నుంచి నా ప్రాబ్లమే అది. వెన్ ఐ యామ్ లాయల్, నేను ప్రామాణికంగా ఉంటా. ఎందుకు వీరు నాకి ప్రామాణికంగా ఉండలేదు? ఎందుకు వాళ్ళు పర్ఫెక్ట్‌గా పని చెయ్యరు? అనేది ఒకటి. సత్యం వైపు ఉండరు ఎందుకు? అనే క్వెషన్ ఎప్పుడూ వెంటాడేది. సో, ఇలా ఉండేటప్పటికి ఆహ్, ఆహ్, నా నా తోడికోడలే పిలుచుకొని పోయి ధ్యానాన్ని ఒక ఇంటిలో ఇదే ఆనాపానసతి పత్రిజీ వాళ్ళు చెప్పించిన పిరమిడ్ ధ్యానం పరిచయం చేశారు. నాకీ మెడిటేషన్ అనే వర్డ్ ఇనింటిని కానీ నాకేమీ తెలీదు ఎలా చేయాలా అని. వాళ్ళ ఇంటిలో ఒక 45 మినిట్స్ ఫస్ట్ టైమ్ మెడిటేషన్ చేసి మరలా ఓకే. ఎ ఎ ఒక మాదిరిగా అనిపించింది. యెస్, నేను చెయ్యాలా అనే విషయం నాకే అనిపించింది. ఇంటికి వచ్చినాక ఒక 5 మినిట్స్ చేసినప్పుడే థాట్స్ చాలా వేగంగా వచ్చేది. కానీ నేను ఏదైనా ఒకటి నేర్చుకుంటే దాన్ని కంప్లీట్‌గా చేసే ఒక గుణం నాది. సో, నా థాట్స్ వస్తా ఉంది. వాళ్ళ ఇంటిలో చెప్తా ఉండారు. ఇలాగా ఉంటుంది అని. ఓకే. ఇది చేస్తామని 5 మినిట్స్ ఒక వారం, 7 మినిట్స్ ఒక వారం అలా చేస్తూ. సో, నాకీ పత్రిజీ వారు ఇంట్రొడ్యూస్ చేసిన ఈ ఆనాపానసతిలో మొదటి లాభం నేను పొందింది పీస్ ఆఫ్ మైండ్. అంటే నో రియాక్షన్. ఆహ్, రెస్పాండ్ కూడా లేక ఆహ్, ఒక మాదిరిగా నెమ్మది, ప్రశాంతత దొరికేది. ఒక 2 ఇయర్స్, 2 ½ ఇయర్స్ తర్వాత ఒక చౌల్ట్రీలో పత్రి సార్ ఆహ్, హ్మ్, వాళ్ళు అక్కడికి వచ్చారు. ఒక చైర్ పైన కూర్చొనుండారు. అందరూ పోయి షేక్ హ్యాండ్ ఇచ్చేవారు. నేను కూడా షేక్ హ్యాండ్ ఇస్తిని. వారి ఒక స్పీచ్ చానా ఇన్‌స్పైరింగ్‌గా ఉండింది. కంప్లీట్‌గా గుర్తు లేదు. కానీ వాళ్ళు చెప్పింది ఆహ్, మెడిటేషన్ ఎల్ ఎ ఎ మనకు ఎలా లాభదాయకంగా ఉంటుంది అనే విషయం చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉండింది. నేను ఒకరింటిలో నేర్చుకొనున్న ఆ ఒక్క స్పీచ్ నాకి చాలా ప్రోత్సాహదాయకంగా ఉండింది. ఓకే. కానీ గురుగారుల్ని నేను మీట్ చేయాలా, అలా నాకేమీ ఆశ అనేది లేదు. చింతామణికి పద్మలత వారు పత్రి సార్ వాళ్ళని అప్పుడప్పుడు పిలిచి వస్తా ఉండేవారు. వాళ్ళ ఇంటికి అప్పుడు పోయి మీట్ చేస్తూ ఉండేదాన్ని. ఒకసారి మాత్రం కారు లోపలికి కూర్చున్నప్పుడు నేను ఎనక ఉంటి నేను అబ్జర్వ్ చేస్తా ఉంటి వాళ్ళు కారు ఎక్కిపోయింది. వాళ్ ఎనక నుంచి ఇట్లా చెయ్యి అసలు వాళ్ళు నాకే షేక్ హ్యాండ్ ఇచ్చేకి పిలుస్తా ఉండారనే విషయం కూడా తెలీదు. మరలా పద్మలత వాళ్ళు నిన్నే పిలుస్తా ఉండారు అంటే పారిపోయి షేక్ హ్యాండ్ అంటే బాగా గమనిస్తారు, అన్నీ తెలుస్తుంది అనే విషయం నాకి తెలిసింది. ఇంకా నేను పత్రి సార్ వాళ్ళ గురించినే చెప్పాలా అని అంటే ఒకసారి టీవీ9లో చాలా హంగామా అయింది వాళ్ళ గురించి అంతా. అప్పుడు అందరూ చెప్పేటప్పటికి ఒక చిన్న అప్పుడు ఇంకా నేను ఒక 10 ఇయర్స్ అయిందేమో. 10-12 ఇయర్స్ అయింది ధ్యానానికి వచ్చి. అప్పటి వరకు నాకేమి విజన్స్ కానీ ఏమీ లేవు. పీస్ ఆఫ్ మైండ్ మీన్స్ నా ప్రవర్తన బాగా ఇంప్రూవైజ్ అయిందది నాకి అర్థమైతా ఉండింది. సో, అప్పుడు నేను ఒక చిన్న క్వెషన్ ఏసుకుంటి. నిజంగా పత్రి సార్ వాళ్ళు మాకి ఆనాపానసతి ధ్యానం చెప్పిస్తా ఉండేది. నేను సరైన మార్గంలో ఉండానా? బికాజ్ మాది కన్జర్వేటివ్ ఫ్యామిలీ. మీన్స్ ఎక్కడికి పోతా ఉండావు, ఎవరితో కలుస్తా ఉండావు, ఆహ్, ఏం చేస్తా ఉండావు అనే వెంబడి చూసే అట్లా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా!
సో నేను ఇక్కడ ఇరుక్కోకూడదు కదా అని నేను కూర్చొని క్వశ్చన్ వేసుకొని వెంటనే నాకి స్కై నుంచి నా దగ్గరికి వరకు డిఫరెంట్ ఇమేజెస్ ఆఫ్ పత్రిజీ వాళ్ళది కనిపించింది. 7 బాడీస్ డిఫరెంట్ సైజ్ కూడా, ఒక పెద్దది, ఒక చిన్నది, అక్కడి నుంచి డిసెండ్ అయిండేది, ఎర్త్ కి డిసెండ్ నా దగ్గరకే డిసెండ్ అయిండే ఒక విజన్ ని నేను చూస్తే. సో నాకు ఈ ధ్యానం ద్వారా కలిగిన ఒక మంచి విషయం అని అంటే, నాకేమైనా క్వశ్చన్ ఉంటే, నాకేమైనా సమస్య ఉంటే నేను ఎక్కడికి పోను, ఏ మాస్టర్ని అడగను, నాకు నేనే క్వశ్చన్ వేసుకుంటాను. నేను నిజంగా చెప్తా ఉండను, నాకే ఆన్సర్ వస్తుంది, ఇమీడియట్ గా ఆన్సర్ వస్తుంది. ఈ పద్ధతిని నేను చెప్పించిండాను వేరే వాళ్ళకి, సేమ్ వాళ్ళకి కూడా ఇదే మాదిరిగానే అనుభవం వస్తుంది. సో వెదర్ ఇట్ ఈస్ ఫ్యామిలీ ఇష్యూ ఆర్ బిజినెస్ ఉండొచ్చు, లేదా హెల్త్ ఇష్యూ ఉండొచ్చు, ఏదైనా కానీ నేను 100% చెప్పగలుగుతాను, మాలోనే ప్రతి ఒక్కటి ఉంది అని. పత్రి సార్ వాళ్ళు చెప్తా ఉండ్రి కదా, మీలోనే ఫార్మసీ ఉంది, మీలోనే లైబ్రరీ ఉంది, నాలెడ్జ్ అన్ని మీ DNA లానే ఉంది అని ఎన్నిసార్లు చెప్పిండేది నేను వినిండాను. సో వాళ్ళతో పర్సనల్ కాంటాక్ట్ తక్కువగా ఉండొచ్చు, కానీ వాళ్ళు చెప్పిండే స్పీచెస్ అన్ని వింటూ ఉండేదాన్ని. అలా నాకు ఒక పీస్ ఆఫ్ మైండ్ దొరికింది. నేను నా ఫస్ట్ బేబీ అయిన తర్వాత సెకండ్ బేబీకి నేను ప్లాన్ చేసినప్పుడు నేను నా బేబీని ఇన్వైట్ చేసుకుంటుని. ఫస్ట్ బేబీ అప్పుడు నాకేమి మెడిటేషన్ పరిచయం లే. సో యూ కెన్ ఇన్వైట్ బేబీని, మీరు ఇన్వైట్ చేసుకునొచ్చు అనే విషయం కూడా నాకు ఈ ఆనాపానసతి జ్ఞానంలోనే తెలిసింది. సో అలా నేను నా కొడుకుని ఎలా ఇన్వైట్ చేస్తుంది అని అంటే, నాకు రబ్బర్ బ్యాండ్స్, ఫ్రాక్స్, రిబన్స్, క్లిప్స్ అవన్నీ చాలా ఇంటి లోపల అన్ని ఉంది. సో ఐ వాంట్ సంథింగ్ డిఫరెంట్ అదర్ దాన్ దిస్. బాయ్ బేబీ కావాలా అని అంటే నేను స్వార్థంగా అడుగుతా ఉండానేమో, అలా కాదు అని ఇలా థాట్. సో థాట్ కి చాలా పవర్ ఉంది అనే విషయాన్ని కూడా నేను మెడిటేషన్ లోనే తెలుసుకొని ఉండేది. నాకు ఏమీ తెలీదు థాట్స్ కి పవర్ ఉంది, మనము సంకల్పించుకోనొచ్చు, ఇవన్నీ నాకు అస్సలు ఏమీ తెలియదు. ఓన్లీ ఆఫ్టర్ నేను ఈ ఆనాపానసతి ఏకైక మెథడ్, నేను ఇంకే మెడిటేషన్ కూడా నేర్చుకోలేదు, ఈ మెడిటేషన్ నేర్చుకునేది ఇక్కడే నేను పొందిండేది జ్ఞానం. ఎలా ఈ డాక్యుమెంటరీ పేరు కంప్లీట్ మ్యాన్. సో ఐ కెన్ కాన్ఫిడెంట్లీ టెల్ దట్ ఐ ఆమ్ ఆల్సో కంప్లీట్ అని. అలా నా జీవితం జరిగింది. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు పత్రి సార్ వాళ్ళ ఫ్యామిలీ, స్వర్ణమాల మేడం పత్రి సార్తో చాలా సన్నిహితంగా పారాడి వాళ్ళ ఒక ఇంటెన్షన్ ని ఫుల్ఫిల్ చేసిండే వాళ్ళకందరికీ నేను ఎంతో హృత్పూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను, ప్రణామాలు కూడా చెప్తాను. ఓకే, అంత బాగా, అంత ఆనందదాయకంగా నా జీవితం ఈ రోజు ఉండేదానికి ఆనాపానసతి మెడిటేషన్ అండ్ పత్రిజీ వాళ్ళ కుటుంబస్తులు అందరూ కారణం 100%. సో ఇలా ఒక నేను ఎలా ఇన్వైట్ చేస్తుంది అంటే, సో ఐ వాంటెడ్ బాయ్ బేబీ, ఐ డోంట్ వాంట్ ఎనీ, ఇదంతా చాలా అయింది. ఇంకొకటి దాంట్లో నేను ఏం యాడ్ చేస్తే అంటే, నాకు పుట్టే బేబీ సమాజ కళ్యాణానికి హెల్ప్ కావాలా. సో వాడి నుంచి ప్రాబ్లమ్స్ అనేది రాకోకుండా ఉండాలా. బికాజ్ ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్, నా ఫస్ట్ బేబీ అయినాక లాంగ్ గ్యాప్ అయినాక నేను సెకండ్ బేబీని కన్సీవ్ చేసుకునేకి అయింది. ఎందుకంటే నాకు నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండింది ఇంట్లో, నాకు జాయింట్ ఫ్యామిలీ ఉండింది కాబట్టి నాకు సెకండ్ బేబీ కన్సీవ్ చేసుకొని దాన్ని సుధారించకి సాధ్యం అయ్యలేదు అని నేను వెన్ ఐ సపరేటెడ్, నేను అప్పుడు సెకండ్ బేబీకి జన్మం ఇచ్చింది. సో నేను ఏమేమి థాట్స్ పాస్ చేసింటునో అలానే నాకు బాయ్ అయింది.
అలానే నా కొడుకు ఏమి ఇప్పుడు 19 ఇయర్స్ వానికి. నేను ఏమీ చెప్పకుండానే భగవద్గీత చెబుతాడు. నిజం చెప్పాలా అంటే నేనెన్నో క్లాసెస్ అటెండ్ చేస్తాను. నేను ఆన్‌లైన్ క్లాసెస్ నేనే చేస్తా. పత్రి సార్ వాళ్ళు చెప్పిందే బుక్స్ ద్వారా. రియల్లీ పత్రిజీ వాళ్ళు చెప్పకపోతే నాకు ఎన్ని లిస్ట్ ఆఫ్ బుక్స్ నేను ఇంగ్లీష్‌లో చదివినవన్నీ నాకేం పరిచయమే లేదండి. నిజంగా. 'పవర్ ఆఫ్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్' కానీ, 'సీక్రెట్' బై రోండా బైన్, పరమహంస యోగానంద గారి పుస్తకం ఆహ్, 'జర్నీ టు సెల్ఫ్ రియలైజేషన్', 'డివైన్ రొమాన్స్', 'మ్యాన్స్ ఎటర్నల్ క్వెస్ట్', 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి', మరలా హ్మ్, ఈ జో డిస్పెన్జా వారి 'సూపర్ న్యాచురల్', 'బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్'. ఇవన్నీ నేను చదివిండేవి కాదు. నేను చదివి తెలుగులో కన్నడలో క్లాసెస్ పిరమిడ్ కాల్ సర్వీసెస్ సెంటర్‌లో లైట్ వర్కర్స్‌లో చెప్తా ఉంటాను. ఓకే. ఇలా ఆహ్, హ్మ్, పరిచయం అయింది కేవలం పత్రిజీ వారు చేసినందుకే. ఇంకా ఎన్ని పుస్తకాలు 7 స్పిరిచ్యువల్ లాస్ ఆఫ్ సక్సెస్, దీపక్ చోప్రా వారి పుస్తకం చానా నా లైఫ్ పైన ఇన్‌స్పైర్ చేసింది. ఓకే. సో, అలా నా కొడుకు ఆధ్యాత్మికంలోనే ఉండాడు. ఆ! ఏంది నే ఎన్ని క్లాసెస్ నేర్చుకోకుండా, ఏ ధ్యానం నేర్చుకోకుండా ఆహ్, పుట్టుకతోనే వాడు ఆహ్, సోబర్‌గా ఈ తెలుస్తుంది. ఆ సిగ్నల్స్ అన్నీ నేను ఏమి అడిగింటినో అదే చాలా హెల్పింగ్‌గా నాకి మన హస్బెండ్‌కి ఉండేది చాలా బాగా తెలుస్తుంది. మరలా ప్రేమానంద అనేవారుండారు. వాళ్ళి ప్రవచనాలు వింటూ ఉంటాడు. నేనేమి వాడిని ప్రోత్సహించలేదు. ఆహ్, నేను ఎప్పుడు ఎవరిని కానీ ఫోర్స్ చేసేది కానీ ప్రచారం చేస్తాను. ఎవ్రీడే నేను స్కూల్స్‌కి ఫ్రమ్ 15 ఇయర్స్ 1 ఎవ్రీడే 1 స్కూల్ ఆర్ 2 స్కూల్స్ ఆర్ కాలేజెస్‌కి పోతూ అన్ని పిల్లలకి స్పిరిచ్యువల్ నాలెడ్జ్ చెప్తూ, ధ్యానం పరిచయం చేస్తూ, మ్యూజిక్ మెడిటేషన్ చెప్పిస్తూ ఉంటాను. ఓన్లీ కరోనా టైమ్‌లోనే మిస్ అయింది. ఓకే. కానీ ఇంట్లో ఆహ్, అక్కడ చెప్పిస్తాను. ఇంట్లో ఏమి కంపెల్ చేసేకి చెప్తానంతే. బట్ వారే నా అనుభవాలుని చూసి వా ఇన్‌స్పైర్ అయ్యి ఇద్దరు కూడా వాళ్ళి ప్రాబ్లమ్‌ని థాట్స్ ద్వారా, ఇన్నర్ ఎనర్జీస్ ద్వారా సాల్వ్ చేసుకుంటారు. ఓకే. ఇది ఒక అనుభవం. మరలా నేను చెప్తి కదా 10-15 మినిట్స్, 1 అవర్ ఇలా మెడిటేషన్ అంతే. లాంగ్ అవర్స్ మెడిటేషన్ ఏమీ లేదు. మరలా నా కొడుకు పుట్టినంక 1 ½ ఇయర్స్ బేబీ ఉండే. అప్పుడంతా క్లాసెస్ అన్నీ క్యాన్సెల్ చేసుకుంటా ఉంటి. బికాజ్ నాకు పోయేకి అయితా ఉండిన్లేదు. ఆహ్, నీ పెయిన్ చాలా వచ్చేసింది. ఎలాంటి నీ పెయిన్ అంటే ఎవరైనా ఎవ్రీ సెకండ్ హ్యామర్‌లా కొడితే చెప్పేకి వర్డ్స్ లేదండి. అంత నొప్పి అనుభవించినాను 2 ½ ఇయర్స్. ఇలాంటి చైర్ పైన కూర్చొని చైర్‌ని ఈడ్చులాడుతూ కిచెన్‌లో వర్క్ చేసిందాను. మీరు నమ్ముతారో లేదో. నేను నా ఫ్రెండ్స్‌కి చెప్తా ఉంటి. అంటే స్పిరిచ్యువల్ ధ్యానానికి వస్తారు కదా! వాళ్ళకి కూడా ఇట్లా నాకు చాలా అంటే చాలా నొప్పొస్తా ఉంది. ఫ్యూ సెకండ్స్ కూడా నిలబడేకి సాధ్యమైతా ఉండలేదు. డాక్టర్ దగ్గరకి పోయినప్పుడు ఇన్ని మెడిసిన్స్ ఐరన్, కాల్షియం అని ఇచ్చిండ్రి. సో, నాకేమి వీలు కాకుండా నేను ఐరన్ టాబ్లెట్స్ వేసుకున్నా కూడా నా టీత్ అంతా బ్లాక్ అయిపోయినా అంటే అంత డోసేజ్ జాస్తి ఇచ్చినా కూడా నాకీ పెయిన్ పోలేదు. చాలా డిప్రెస్డ్‌గా ఆహ్, ప్రాబ్లమాటిక్‌గా ఉండింది లైఫ్. బికాజ్ ఐయామ్ ఆల్ అలోన్. షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద హోల్ ఫ్యామిలీ. ఇద్దరు చిన్న పిల్లోళ్ళు. ఒక పాప స్కూలుకి పోతుంది. మా హస్బెండ్ మార్నింగ్ పోతే నైటే వచ్చేది బిజినెస్ మ్యాన్. సో, ఇలా ఉండేటప్పుడు ఒక వర్క్‌షాప్ జరిగింది. ఆహ్, వ ఆ వర్క్‌షాప్ సేత్ వర్క్‌షాప్ అని. ఆ వర్క్‌షాప్‌లో శ్రీనివాస్ సార్ వచ్చిండేది తెలిసినంక ఆ వర్క్‌షాప్ అటెండ్ చేయాలా అని నా బాబుని మా అత్తవారి దగ్గర విడిచిపెట్టి ఒక వర్క్‌షాప్ అటెండ్ చేసి
అక్కడ వాళ్ళు సంకల్పాలు చెప్పిస్తూ గైడెడ్ మెడిటేషన్స్ చేస్తూ 2.5 hours in the morning, marla 2 hours in the evening. Totally 5 hours or 5.5 hours మెడిటేషన్ కంటిన్యూస్. అదే ఫస్ట్ నేను అన్ని అవర్స్ మెడిటేషన్ చేసింది. సో నాకేమి అంటే అక్కడ డూ ఇట్ ఆర్ డై అంటే చెయ్యి లేకపోతే చనిపో అనే ఒక ధోరణ ఉండింది. అంత నొప్పికి నాకు కూర్చోనే కయ్యలేదు. టోటల్ సరెండర్ అయ్యి బాడీ నాది కాదు, నొప్పి నాది కాదు అనే మాదిరిగా హఠం చేసి నొప్పి ఎంత పీక్కి వెళ్ళినా కూడా సరెండర్ అయ్యి కూర్చొని ధ్యానం చేస్తూ ఆ సంకల్పంలో వాళ్ళు చెప్పించేది ఏమి అంటే ఫర్గివ్నెస్. మనము ఎవరికైనా తెలియకుండా తెలుసో తప్పులు చేసినప్పుడు వారు మా పైన ఏమైనా గ్రడ్జింగ్ గా ఉంటే అదన్ని క్షమించండి అని. సో ఎనర్జీస్ కనబడుతుంది, మీరు ఆహ్వానించండి అని చెప్తా ఉంది. సో చాచు తప్పకుండా ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ని ఎంత నీట్ గా నేను చెప్తూ ఆ మెడిటేషన్ లో పార్టిసిపేట్ చేస్తే ఆఫ్టర్నూన్ సెషన్ లో ఒక పెద్ద క్లౌడ్ ఆఫ్ వైట్ లైట్ నాకు కనబడింది. ఈ బిఫోర్ లంచ్ వాళ్ళు చెప్పిండ్రి ఏదైనా కలర్స్ వచ్చినా మీలో బాడీ లోపలికి ఆహ్వానించుకోండి అంట. నేను కన్నుపడిన వెంటనే నా శరీరం లోపలికి నువ్వు రా అని ఆ వైట్ లైట్ కి చెప్పినప్పుడు ఒక బిందుగా లోపలికి ఆ మూతి దగ్గరికి మాత్రమే పాలు వేస్తే ఎలా ఉంటుందో అలా ఆ అగాధంగా కనిపించే ఆ శక్తి వైట్ ఎనర్జీస్ నా లోపలికి పోయేదాన్ని నేను చూసుకోండి. మీన్స్ లైక్ నేను ఒక పాట్ నా లోపలికి ఆ వైట్ మిల్క్ పోతా ఉండే తరాగా చాలా బాగా పులకరించింది బాడీ. సెషన్ అయిపోయింది. సెషన్ అయిన వెంటనే టోటల్ రిలాక్సేషన్. నాకు కొంచెం కూడా నొప్పి లేదు, లేస్తే నొప్పి లేదు. ఓకే, ఏమో ఇది ఎనర్జీ మ్యాజికల్ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, కానీ ఇంటికి పోతే నొప్పి ఉంటుందేమో అని చూస్తే మ్యాజిక్ ఆఫ్ మై లైఫ్. ఆ రోజు పైన మోకాళ్ళు నొప్పి ఇప్పటి వరకు లేదండి. సెలబ్రేట్ చేసి నేను ఇంటికి పోయి ఇమాజిన్ చేసుకొని 2.5 years నుంచి నేను పడిన కష్టం. I thanked Patri sir. I thanked Anapanasati. I thanked Srinivas sir. ఇప్పటికీ నేను ఎంతో హృత్పూర్వకంగా నమస్కారం పెడతానండి. నా జీవితం ఇంత బాగుపడేకి ఆనాపానసతి మెడిటేషన్, పత్రి సార్, శ్రీనివాస్ సార్ వీరే కారణమైండారు. ఇప్పుడు నేను ప్రచారం చేస్తా ఉంటాను. ఇప్పుడు ఎంతో బాగా షాప్‌కి పోతాను. ఈ పిల్లల్ని బాగా చూసుకుంటాను. ఇది జరిగింది ఒక 15 years బ్యాక్. సో నాకు జరిగిన ఆ మేలు బికాజ్ నేను మెడిటేషన్ అంటే ఏమనుకుంటున్నా అంటే ఏమైనా మనకి ఉద్రేకాలు లేదా కోపం అవన్నీ తగ్గుతుంది అంతే నా ఎక్స్పీరియన్స్ ఉండింది అని అనుకుంటుని. కానీ వేరే వాళ్ళు చెప్తా ఉండ్రి ఫిజికల్ ఎలిమెంట్స్ అంతా మ్యాజికల్ గా క్యూర్ అయిపోతుందంట, ఏదేదో అయిపోతుందంట అని. కానీ నా ఒక అనుభవమే జ్ఞానం అని పత్రి సార్ ఎప్పుడు చెప్తా ఉండ్రి కదా. మన అనుభవమే మనకి జ్ఞానం, అంతే కానీ ఇతరుల అనుభవం మనకి జ్ఞానం అయ్యేది సాధ్యం లేదు కదా. ఎవరు తింటారో ఆ పండు వాళ్ళకే రుచిస్తుంది, తినకపోతే రుచి ఎట్లా వస్తుంది కదా. అలా ఆ రోజు నాకు ఒక అద్భుతం జరిగింది అనే చెప్పచ్చు. సో ఆఫ్టర్ దట్ నేను నేర్చుకుని ఉండే విషయాలు మీకు చెప్తానండి. సో కంప్లీట్ మ్యాన్ ఎట్లో పత్రి సార్ కూడా నాకు కూడా కంప్లీట్ నేను అని అనిపిస్తుంది. మరలా ఈజీగా లెట్ గో అంటే ఒక విషయాన్ని ఏమైనా ఒక మ్యాటర్ జరిగింది అని అంటే ఆ విషయాన్ని నేను విశ్లేషించేదాన్ని, అనలైజ్ చేస్తూ ఉండేదాన్ని.
నేను నేను చెప్పింది రాంగ్ కదా! వాళ్ళు చెప్పింది రాంగ్ కదా! నేను రైట్ కదా! వాళ్ళు రైట్ కదా! ఆ ఒక సన్నివేశాన్నే ఒక వంట పని అయిపోయినాక ఇదేనేమో జీవితం అనే మాదిరిగా అంటే హూ ఈస్ కరెక్ట్? హూ ఈస్ రాంగ్? అని. ఈ ఈ రాంగ్ నోషన్‌ని నా బుర్ర నుంచి తీసేసింది మెడిటేషన్ ద్వారానే నాకి వచ్చింది. ఏమంటారంటే ధ్యానం నుంచి జ్ఞానం, జ్ఞానం నుంచునే ముక్తి. అది నా ఒక లైఫ్‌లో కరెక్ట్. నాకీ ధ్యానం వచ్చింది. మరలా జ్ఞానం వచ్చింది. జ్ఞానం నుంచి ముక్తి అని కూడా తెలిసింది. సో, ఈజీగా వదిలిపెట్టే ఒక గుణాన్ని నేను ఈ జ్ఞానంలో ఆధ్యాత్మిక జ్ఞానంలోనే తెలుసుకుంటి. ఇంకొకటి నాకీ ఆత్మవిశ్వాసం చాలా పెరిగింది అనే విషయాన్ని కూడా నేను తెలుసుకుంటి. బికాజ్ ఐయామ్ నాట్ ఎ గుడ్ ఒరేటర్. అంటే నేను మాట్లాడేకి ఇంట్రోవర్ట్. చాలా వరకు ఎక్కువగా మాట్లాడను. అంతా మైండ్‌లోనే అనలైజేషన్ కాల్కులేషన్ అంతా ఉండేది. కానీ ధ్యానంలో నాకి కలిగిన ఈ అనుభవాలు నేను ఇంకొకరికి చెప్పల్లా అనే ఒక మహదాశ నన్ను మంచి ఒరేటర్‌గా మార్చింది. నేనెక్కడైనా స్టక్ అయితాను అనే ఎప్పుడు నేను అనుకోను. స్కూల్స్‌కి పోయినా కానీ, ఆన్‌లైన్ క్లాసెస్ చేసినా కానీ, నాకి యాక్చువల్ మాస్టర్స్ కానీ, నేను చెప్పల్లా అనే విషయాన్ని ఇంకా అద్భుతంగా నా లోపల నుంచి వాళ్ళు చెప్పిస్తారు అనే ఒక విశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని ఏం చెప్తారు ఇంగ్లీష్‌లో అది నాకి ఆనాపానసతి మెడిటేషన్ ఇచ్చింది. సో, ఏ ఒక్క టాపిక్ తీసుకున్నా కూడా నేను చదివిండే దాన్ని ఆహ్, చాలా సహజంగా చెప్పగలిగే శక్తి నాకి ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఈ ఆనాపానసతి మెడిటేషన్ నుంచినే ఆ శక్తి నాకి వచ్చింది. ఇంకొకటి నాకి మ్యారేజ్ గురించి చాలా క్లిచ్ ఉన్నింది. మీన్స్ మనము ఎందుకు పెళ్లి చేసుకొనాలా? ఇంకొకరి ఇంటికి ఎందుకు రావాలా? వ వాళ్ళతో ఎందుకు ఈ గోల? అనే ఒక క్వెషన్. ఈ అంటే నేను చెప్పేది నా మ్యారేజ్ గురించినే కాదు. టోటల్ మ్యారేజ్ ఇన్‌స్టిట్యూషన్ గురించి నాకొక ఒపీనియన్ నాకు సరిగ్గా అర్థమైతా ఉన్నింలేదు. మీన్స్ నువ్వు సరిగ్గా పని చెయ్యవు. నువ్వు అది చెయ్యవు, నువ్వు ఇది చెయ్యవు. నీకది రాదు, నీకిది రాదు. ఎంత బాగా చేసినా, ఎంత బాగా ఒళ్ళు దగ్గరగా పెట్టుకొని, మనసు బాగా పెట్టుకొని చేసినా, దాంట్లో ఏదో ఒక తప్పులు కనిపెట్టే వాళ్ళితో మనము పెళ్లి చేసుకొని, వాళ్ళ ఇంటి వాళ్ళతో ఇవన్నీ బికాస్ నాకీ సిస్టర్స్ ఉండారు కదా! వాళ్ళకిను ఇదే ప్రాబ్లమ్. ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి ఇదే ప్రాబ్లమ్. సో, వాట్ ఈస్ దిస్ అనేది ఒక క్వెషన్ మార్క్ ఉండేది. చాలా వరకు నో దిస్ మ్యారేజ్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ అని అనిపించేది. సో, నాకీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలోనే తెలిసింది ఏమి అని అంటే, ఇప్పుడు నన్ను ఎవరైనా పెళ్లి చేసుకోనా అని అడిగితే, యెస్ చేసుకోండి అనే చెప్తాను. హ్మ్. సో, మ్యారేజ్‌లో ఏ మ్యారేజ్ ఎందుకు మనకి ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి అవసరమైతుంది అని అంటే, మన లోపల ఉండే ఆహ్, ఈ లిమిటేషన్స్ మనకి తెలియదు. లిమిటెడ్ థాట్స్, లిమిటెడ్ బిలీఫ్ సిస్టమ్ కానీ, అంటే అవసరం లేని శక్తులు మన లోపల ఉండేది, అవగుణాలు అంటాం కదా! అవి ఉండేది మనకి తెలిసలేదు. ఎప్పుడు మనము ఇంకొకరి దగ్గర ఎలా ఉంటామో, అప్పుడు మనకి అవన్నీ యువతలకి వస్తుంది. సో, దీన్ని ఓవర్‌కమ్ చేసేకే కదా నేను ధ్యానానికి వచ్చింది. సో, ఐ షుడ్ హ్మ్. కంట్రోల్ ద థాట్స్ అనే దానికి నేను ఇక్కడికి వచ్చింది. మేబీ నాకీ మ్యారేజ్ కాకపోయినప్పుడు నాకీ బాగా బెడ్ ఆఫ్ రోజెస్ నా లైఫ్ ఉంది. ఎక్కడ చూసినా జాయ్, జాయ్, జాయ్ ఫుల్‌గా ఉంది అని అంటే నేనెందుకు ధ్యానానికి వస్తాను? సో, ఒక మనిషి వెదర్ వుమన్ ఆర్ మ్యాన్ ఎవరైనా కానివ్వండి. ఆ! ఆహ్, పురుషుడైనా కావచ్చు, స్త్రీ అయినా కావచ్చు. వారి యొక్క ఎదుగుదల ఫాస్ట్‌గా కావాలా అంటే మ్యారేజ్ ఈస్ వెరీ, వెరీ ఎసెన్షియల్. ఓకే.
సో అప్పుడు మీ లోపల ఉండే లోటు ఏమి అని మీకు తెలుస్తుంది. దాన్ని అధిగమించే విధానం మీరు తెలుసుకోగలుగుతారు. మీరు సహనాన్ని నేర్చుకుంటారు. మెయిన్ ఇంపేషెంట్ గా ఉండరు. ఎప్పుడు మీరు ఈ మ్యారేజ్ వద్దు, నాకు నాలానే నేను ఉంటా, అదే నాకు ఇష్టం అని అంటే అక్కడ సోల్ ఎంపవర్మెంట్ ఉండలేదు. సోల్ ఎంపవర్ కావాలా అని అంటే మనం అహాన్ని విడిచిపెట్టాలా, సహనాన్ని నేర్చుకోనల్లా. ఇది నాకు ఈ ఆనాపానసతి ధ్యానం ద్వారానే నాకు తెలిసింది. నేను ఇప్పుడు ఏమేమి చెప్తా ఉండను సత్య ప్రమాణంగా ధ్యానంలో రాకపోతే ఇవి తెలియదు. ఇప్పుడు ధ్యానంలోనే ఇవన్నీ ధ్యానం నుంచి వచ్చిందే జ్ఞానంతోనే నేను ఇవన్నీ నేర్చుకుంటే. ఓకే. ఈవెన్ ఫిజికల్ ఇల్‌నెస్ నేను చెప్తి కదా! అది కూడా ఏదైనా నొప్పు కానివ్వండి, నొప్పి ఉంది అనుకోండి బాడీలో, మేబీ హెడ్‌ఏక్, సింపుల్ హెడ్‌ఏక్ ఆర్ మీరు ఎక్కువగా పని చేసి అలిసిపోయుంటారు అని అనుకోండి. వెంటనే క్రోసిలేసుకునేది కాదు. నాకు తెలిసింది ఏమి అని అంటే కొంతసేపు మీరు అన్ని పనులు వదిలిపెట్టేసి కూర్చొని ధ్యానం చేసినప్పుడు మీలోనే పెయిన్ కిల్లర్ రెడ్యూస్ అయితుంది. ఓపియం మనము అవతల నుంచి ఏమి తీసుకునే పని లేదు. ఏదైనా కానీ నాట్ ఓపియం, పెయిన్ కిల్లర్ మెడిసిన్ మీ లోపటి నుంచినే అది ప్రొడ్యూస్ అయితుంది. ఒక 15 మినిట్స్ కూర్చోండి, మీకే తెలుస్తుంది. ఆ పెయిన్ రెడ్యూస్ అయిపోతుంది బాగా. సో ఈ విషయాన్ని కూడా నేను ఇక్కడే తెలుసుకోండి. వెదర్ ఇట్ ఈస్ కాళ్ళు నొప్పులు, చేతి నొప్పులు, తలనొప్పి ఏమైనా కానివ్వచ్చు. ఇంకొక మెయిన్ విషయం నేనేం తెలుసుకుంటుని అని అంటే గాసిప్ చేయకూడదు. పత్రి సార్ ఎప్పుడు చెప్తారు గాసిప్ ఈజ్ క్యాన్సర్ ఫర్ సోల్ అని. అంటే క్యాన్సర్, నిజం క్యాన్సర్ బాడీకి తొందరనో అలా మీ సోల్ కి గాసిప్ అనే విషయం అంత క్యాన్సరస్, అంత టాక్సిక్, అంత ప్రమాదకరం అని చెప్తారు. సో కొంచెం కొంచెం అది కూడా ముందు ఉన్నింది నాకి. అంటే నేను కరెక్ట్, వాళ్ళు రాంగ్ అనే విషయాన్ని నేను ఎక్స్‌ప్రెస్ చేసేదాన్ని. సో అది కూడా రాంగ్. అప్పుడు కూడా మీ ఎనర్జీస్ లీక్ అయితుంది అనేది తెలిసింది ఆధ్యాత్మికంలోనే నాకు తెలిసింది. సో ఎప్పుడు మీరు ఒక థర్డ్ పర్సన్ పైన మాట్లాడకుండా మీలో ఉండే ఎనర్జీని వేరేగా మీరు ఛానలైజ్ చేసి, ఇప్పుడు నాకు ఉండే టైంకి నాకి ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీకి కుకింగ్ చేస్తా. ఒక షాప్ ఉంది. షాప్‌కి పోయి మా హస్బెండ్‌కి హెల్ప్ చేయాలా, ఆ టైంలో హెల్ప్ చేస్తా. మా ఇంట్లోనే సత్సంగం ఉంటుంది 12-1. ఆ ధ్యాన కార్యక్రమంలో ఓన్లీ మెడిటేషన్ ఉంటుంది. ఎవ్రీ డే నేను ఒక స్కూల్ ఆర్ 2 స్కూల్స్ ఆర్ 1 కాలేజ్ ఆర్ 2 కాలేజెస్‌కి పోయి మ్యూజిక్ మెడిటేషన్ ఏసి స్పిరిచువల్ నాలెడ్జ్ పంచుతూ వాపస్ వస్తా. వాకింగ్ పోతా. సో నాలో ఉండే ఎనర్జీస్‌ని నేను షాప్‌లో ఉండేటప్పుడు కూడా వృథాగా వేస్ట్ చేయకుండా ఎవరితోనూ ఫోన్‌లో ఏ ఒక గాసిపింగ్ ఏమీ ఉండలేదు. నా ఎనర్జీని ఓన్లీ ప్రచారం, ఓన్లీ సెల్ఫ్ అనలైజేషన్. ఎవ్రీడే నేను నా బెస్ట్ వర్షన్‌గా ఎలా ఉండగలుగుతాను? హౌ బెస్ట్ ఐ క్యాన్ బి ఫర్ టుడే అనేదాన్ని నేను చూసుకుంటాను. సో ఈ బుక్స్ నేను ఇప్పుడు చెప్తే కదా ఒక లిస్ట్ ఆఫ్ బుక్స్, దాన్ని చదువుకుంటాను, నోట్స్ చేసుకుంటాను. దాన్ని నేను ఆన్‌లైన్ క్లాసెస్‌లో చెప్తాను. సో నా ఎనర్జీని నేను ఓన్లీ స్పిరిచువల్ వేగా ఛానలైజ్ చేసుకొని ఉండాను, స్ట్రీమ్‌లైన్ చేసుకొని ఉండాను. దీని నుంచి వచ్చిండే లాభాలు అనేకమండి. నిజంగా పత్రి సార్ చెప్పే ఒక్కొక్క వాక్యం ఆణిముత్యం. ఒక మాదిరిగా ఈ చెవుల విని విడిచిపెట్టే వారికి
యూజ్ లేదు. ఏమి చెప్పిండారో పత్రి సార్ వాళ్ళు దాన్ని తీసుకొని ఇంప్లిమెంట్ చేసి చూసిన వెంటనే మీకు రిజల్ట్స్ అనేది వస్తుంది. పత్రి సార్ చెప్పిన ప్రతి వాక్యం కూడా వారు చెప్పిన పుస్తకం అన్ని పుస్తకంలో అదే ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. ఈవెన్ బ్రహ్మకుమారిస్ తీసుకోండి, వాళ్ళలో కూడా వాళ్ళ పద్ధతి వేరే ఉండొచ్చు, కానీ అదే జ్ఞానమే ఉంటుంది. ఓకే. ఇంకా పత్రి సార్ గురించి మనము శ్లాఘనీయంగా ఏమి చెప్పుకోవచ్చు అని అంటే స్వేచ్ఛనిచ్చిండారు వారు. ఎక్కడ మనీ మ్యాటర్స్ లేదు. ఎక్కడ నువ్వు ఇదే బుక్ చదివేసి ఇదే చెయ్యాలా అనేది లేదు. ఎన్ని పుస్తకాలు పేర్లు మనకి పరిచయం చేసిండారు. నిజంగా ఇంగ్లీష్ వచ్చే వాళ్ళకి మాత్రం చాలా చాలా ఉపయోగం అవుతుందండి ఆ బుక్స్. మేబీ అది ట్రాన్స్లేటెడ్ తెలుగు వర్షన్స్ ఉంది. తెలుగు కూడా నాకు తెలుగు అంత బాగా చదివేకి రాదు. ఐ రీడ్ ఇంగ్లీష్ బుక్స్ లో అంత నాలెడ్జ్ ఏమేమి ఉందో సేమ్ థింగ్ నేను ట్రాన్స్లేషన్ వర్క్ కూడా చేస్తా ఉంటే వాళ్ళు ఇచ్చినప్పుడు సేమ్ నాలెడ్జే ఉంటుంది. సో నాకు తెలిసింది ఏమి అని అంటే హోల్నెస్, వన్నెస్, అందరూ ఒకటే, అన్ని ఒక్కటే. ఇంకా నాకొక ఆధ్యాత్మికత నీకొక ఆధ్యాత్మికత అనేది ఏమీ లేదు, అంతా ఒకటే. ట్రాన్స్లేషన్ చేసి ఎస్ మేడం. సారీ మ్యామ్, టైం లిమిట్ ఓన్లీ హాఫ్ అన్ అవర్ వరకే. ఓకే ఓకే, సారీ ఫర్ ఇంటరప్టింగ్. ఓకే So, మేడం. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ శైలజ గారు. థ్యాంక్ యూ మేడం. మీకు తెలుగు రాదా? అంటే లైక్ మీది ఏం లాంగ్వేజ్ ఇది? మేడం ఇది తెలుగు. మేడం ఏం లాంగ్వేజ్ ఇది? మీ తెలు- మదర్ టంగ్ ఏంటిది అని అడుగుతున్నాను. తెలుగునే మేడం, కానీ మేము కర్ణాటకలో ఉండేది. సో ఓకే ఓకే. మాకు బట్ అచ్చ తెలుగు రాదు. చాలా బాగా చెప్పారు మ్యామ్ మీరు. చాలా Thank you. తెలుగు రాకపోయినా కూడా చాలా బాగా చెప్పారు. అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ కానీ పత్రి సార్తో మీ అనుభవాలు కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ మీ సన్ గురించి ఏదైతే మీరు థాట్ రిలీజ్ చేశారో అది అది సూపర్. సో మీ Thank దగ్గర you. నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు, మేము ఎన్నో నేర్చుకున్నాము. అండ్ సో బెస్ట్ పాయింట్ ఏంటంటే ఇంకోటి గాసిపింగ్ కూడా అది చేయకూడదు అనేది చాలా కరెక్ట్ మ్యామ్, 100% కరెక్ట్. అది ఇతరుల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోకూడదు, దానివల్ల మనకే నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఈ కంప్లీట్ మ్యాన్ సెషన్. సో మనం ఇంకా నేర్చుకోవాలి పత్రి సార్ నుంచి, పత్రి సార్ గురించి ఎన్నో తెలుసుకోవాలి అని మనకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దిస్ కంప్లీట్ మ్యాన్ ఛానల్. Thank you so much and press the bell icon. Please don't forget. Thank you. Thank you.